నీ భక్తి ద్వారా నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు, నీ భర్తను బిడ్డలు కూడా రక్షించుకోవచ్చు అని చెప్తే ఉంది ఇందులో. వ్యక్తి అసలు ఇవాళ వర్తమానం తెలిసా యాయిర్ ఒక రహస్య విశ్వాసం మీద వెళ్ళాలి నేను. నాకు ఎందుకో దాన్ని చెప్పదు కాల, దాని మీద ప్రేరణే రాలేదు. ప్రభా మీరు ఏదో ఉంది అని అనుకున్నా నేను, ఏదో ఉంది ఇందులో అనుకున్నా నేను. పెద్దపై అన్నాడు, ఈ వర్తమానం చాలా షార్ప్గా ఉంది డాడీ, ప్రతిదీ ఒక అని చెప్పుకొచ్చాడు ఆయన. సరే నేను మనసులో పెట్టుకున్నాను, ఈ మధ్య అంటున్నాను. కనుక ఏంటంటే దేవుడు ఏదో ఇవ్వబోతున్నాడు. వారమంతా చేసిన ప్రార్థనకి దేవుడు ఏదో ఒక వర్తమానమో ఇవ్వబోతామన్నాడు. భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు, రాయబడిన మాటలు, ప్రవచింపబడిన మాటలు ఎన్నడూనో, బోధించబడిన మాటలు ఎన్నడూ గతించవు. వాళ్ళ ముగ్గురును అతను సాక్ష్యం ఇస్తే తీసేస్తాడా దేవుడు? మళ్ళీ కలిపేస్తాడా? ఆ ఐగుప్తు రోగాలన్నీ తాను తెచ్చుకుంటాడా? మళ్ళీ కలపమన్నాడా, తీసేయమన్నాడా? వాటిని ఎలా ఉన్నాయో అలా ఉంచండి, అర్థం కాకపోతే వదిలేయి. ఏం చేయాలట? కొన్ని గ్రంథాలు అర్థమవ్వండి. ఎజ్కేలు అర్థమవుతుంది, ఎజ్కేలు గ్రంథం. కొలతలు ఉన్నాయి, భూమి కొలతలు ఉన్నాయి ఇందులో. అబ్బో అది నాకు అర్థం కాలేదు ప్రభా, నేను బతుకుండగా నీ దయ ఉంటే నాకు అర్థమయ్యేలా చేయండి, ప్రార్థించాలి. అంతేనా? నేను ఇంకా ఏమైనా బతుకుండగా మొహమాటం లేని భక్తి అండి, బాగుంటుందండి ఇది. ఇందులో మొహమాటాలు ఉండవండి, అర్థమైందా? అవునంటే అవును, కాదండి కానీ ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఇందులో కోపగించుకునేది లేకపోతే నొచ్చుకునేది ఏముంది? ఇది పెర్ఫెక్ట్నెస్ ఉంటుందండి, అంతేనా? నిజమైన హీరోయిన్ ఎవరు? అబద్ధాలు ఆడితే నిజమైన హీరో ఎవడు? హల్లెలూయా చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం అంటున్నాడు భూమి ఆకాశములు, తానే చెప్పారట ప్రభు, భూమి ఆకాశములు ఉండవు, అవి ఉండవుకైనా మాటలు ఉంటాయి. ఏమన్నా హల్లెలూయా. కనుకనే ఆయన ప్రకటించాను, ఒక్క పొల్లు కూడా తప్పిపోదని ఆయనే ప్రకటించాను. అర్ధ సున్నా, పొల్లు అంటే అర్ధ సున్నా, సున్నాలో సగం, అర్ధ సున్నా కూడా. ఎందుకంటే మనం మాట్లాడిన అక్షరాలన్నీ తప్పవచ్చు, మాటలు తప్పవచ్చు, కానీ అక్కడ ఆయనది బైబిల్ ఎప్పుడు అలాగే ఉంటుంది అట్టండి. భూమి ఆకాశములు గతించిన బైబిల్ ఎప్పుడు అలాగే ఉంటుంది అన్నాడు. దీనికి మరణం లేదు, మిగతా గ్రంథాలన్నీ మరణిస్తాయి. ఆమేన్ హల్లెలూయా. కనుక ప్రియులారా ఏమన్నానండి, ఆయన ప్రకటించాను కోర్టు సమయమును. చూసారా? మనం కోర్టు సమయాన్ని చూసాం ఉదయకాలం. ఏం చూసామండి? తప్పు, అందులోని లేఖనములు తప్పు, లేఖనములు తప్పు, అందులోనివి తప్పు అని వాదించడం మనం చూసాం. అతని ప్రవక్త ప్రవచనములు వర్తమానములు తప్పు, అతని ప్రవక్తలు ప్రవచనములు మరి వర్తమానములు తప్పు అని చెప్పడం చూసాం మనం. తప్పని చెప్పడం సులువే, ఒప్పుకోవడం చాలా కష్టమైన పని. కొన్ని తప్పు తప్పు అంటే నిజంగా తప్పు అయితే మనం తప్పు అని చెప్పచ్చు. ఇక్కడ రివర్స్ వచ్చేస్తుందండి. ఇక్కడ ఇది అన్యజనులకి అర్థమవుతుంది, ఇది దేవుని పిల్లలకు అర్థమవుతుంది. కానీ దేవుని పిల్లలు ఉన్నారు, ఇంకా మన కాకుండా ఉన్నారు ఆయనకి, కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మొత్తం తప్పని చెప్పి కోర్టు వారిని నమ్మింప చూస్తున్నాడట. ఇంకాని మొత్తం తప్పని ఇంకా కోర్టు వారిని ఏం చేస్తాడు? నమ్మింప చూస్తున్నాడటండి. అతను న్యాయాధిపతిని నమ్మింప ఒప్పింప చూస్తున్నాడు. ఒక విషయం చెప్తాను, దప్పికొన్న వాళ్ళకి నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహజలమును కుమ్మరిస్తా అన్నాడు. ఒక వాగ్దానం ఉంది. దప్పికొన్న వాడికి ఏంటి? ఎండిన భూమి మీద. ఇక్కడ నీళ్లు ఉన్నాయా? మన నలుగురికి దాహం వేస్తుందేదా? మా నాన్నతో సైతంగా. ఇప్పుడు ఏమిస్తున్నాడు? ఇది నెరవేరిందా? ఎంతకాలంగా? దశాబ్దము. దశాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు? అంటే ఈ లేఖనము నెరవేరుతుందా? అది అర్థం చేసుకోండి. మరి లేఖనం తప్పిపోయిందా? అన్నము దొరుకుతుందా? పానీయము దొరుకుతుందా? వస్త్రము దొరుకుతుందా? నివాస స్థలము దొరుకుతుందా? జీవించి బ్రతకడానికి ఆరోగ్యం దొరుకుతుందా? జయము దొరుకుతుందా? నిందల అవమానములు తొలగిపోతున్నాయా లేదా? లేఖనము నెరవేరుతుందా లేదా? బింది నిలుతాడు ఎవడనే మనకి. అది ఎవరి మహిమ వలనో
అది మేము మీరు అర్థం చేసుకోవాలి. అంతేనా? వాళ్ళకి కొట్టబడిన బండి ఉంది. ఇది ఆ యుగమా ఆ కాలమా? అలాంటి ప్రవక్త యుగ ధర్మాన్ని బట్టి ఇంకో రీతిగా ఉంది ఇక్కడ. అర్థమవుతుందా? అతను ఏమవుతుంది? నమ్మింప చూస్తున్నాడు. మొత్తం యావత్తు కోర్టునంతా నమ్మింప చూస్తున్నాడు. అటువైపు ఇటువైపు న్యాయపతి ప్రజలందరినీ నమ్మింప చూస్తున్నాడు. అలాగే వాళ్ళని నమ్మకం లేకుండా చేశాడు. సంఘశాఖని ఎలా నమ్మద్దా? వాడు ప్రవక్త అబద్ధికుడు. అతను అబద్ధికుడు. నువ్వు నరకానికి వెళ్తావా? నాకు తెలియకెడుతున్నా. చూసారా? నువ్వు ఎప్పుడైనా నెట్ ఆన్ చేయగానే అబద్ధికుడైనా వస్తున్నట్టండి. మేము చక్కని బంగాళదుంపలు బియ్యం కోల్పోయాము ఈ ప్రవక్త గురించి చెప్పి. వీళ్ళ ఫీజులు స్పాట్లో కట్టమన్నాడు. కూర్చో, అది వద్దు, ఇంకోటి తెచ్చుకో, బూడిదా. వీళ్ళిద్దరు ఫీజును ముందు ఫ్రీ అన్నాడు, తర్వాత డబ్బులు కట్టమన్నాడు. ఏంటి అనుకున్నాను. నీ పిల్లల్ని చదువు చెప్పిస్తాను, ఊరికి నీకు పప్పును బంగాళదుంపలు ఇవన్నీ నేను బియ్యాలు ఇస్తాను, తొందరపడకని మీరు పాస్టర్ గారు. మీరు చూస్తే చాలా పెద్ద మనిషిలా కనబడుతున్నారు నాకు, అది ఇది చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే ఈ ప్రవక్త వింటాడేమో అని చెప్పి కొద్దిగా ఇది మొదలెట్టాను. ఏం మొదలెట్టినప్పుడు ఈవిడ ఏమనలేదండి పాపం. అన్నీ పోయాయి, నువ్వు ఎందుకు చెప్పావు అని అనలేదు. చెప్పడం మంచిదైంది, చెప్పాలి కూడా అని అన్నది ఈవిడే. చెప్పండి, ఎవరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? మీ ద్వారా నేను కొంత చెప్పగలిగారు. మీకు బంగాళదుంపలు బియ్యాలు అలాంటి నాశించుకుని బిడ్డలకి ఫీజు ఏంది నువ్వు కక్కాలన్నాడు. ఎక్కడ తెచ్చి కట్టినాను అడిగాను నేను. ఒకటే మాట, ఎక్కడ తెచ్చి కట్టమంటావు చెప్పు, తీసిపోతాను లేకపోతే ఇంటికన్నాను. అప్పుడు వీళ్ళు నిద్రపోతున్నారండి. ఇగో ఈడు డాక్టర్ డేవిడ్ రాజు అంత పిల్లలు ఉన్నారు. వీళ్ళు 4-5 నిద్రపోతున్నారు. వాళ్ళకి నిద్రపోచ్చడానికి ఒక ప్లేస్ ఉంది నర్సరీ వాళ్ళకి. ప్లే స్కూల్ వాళ్ళకి ఏముంది? సరే, ఇప్పుడు అది వెళ్తుంది. ఎందుకో చూద్దాం ముందుకి. దేవుని స్తోత్రం. సాతాను యొక్క వాదములను ప్రతిఘటించు సాక్షి పరిశుద్ధాత్మను చూడండి ప్రియులారా, రానిచ్చి అతన్ని చూడండి. సాతాను యొక్క ప్రతిఘటన, సాతాను యొక్క సాక్ష్యమును ప్రతిఘటను, సాతాను యొక్క సాక్ష్యమును ప్రతిఘటించుటకు పరిశుద్ధాత్మని దేవుడు రానిచ్చుచున్నాడు. ఎవరి సాక్ష్యాన్ని ప్రతిఘటించడానికి? ప్రతిఘటిస్తుందా లేదా? దేవుని ఆత్మ అంటే అది ఏం చేస్తుంది తెలుసా? అది ఎప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను, తప్పు తప్పు అని చెప్తుందండి, ఒప్పును ఒప్పు అని చెప్తుంది. పెద్దగా నీకేమి చెప్పేది. మీరు ఒక్కటి మాట అర్థం చేసుకోండి. ప్రవక్త అన్నాడు, మీరు కూడా తప్పుని తప్పు అని అనండి, ఒప్పుని ఒప్పు అని అనండి. ఒక వెన్నె మొక్క కలిగిన వాడిగా నువ్వు నిలబడమన్నాడు. అంతే. నువ్వు అలా లేకపోతే నాకు డబ్బులు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు అని వాళ్ళు చెప్పినట్లుగా కానీ నువ్వు చెప్పావంటే నీ ఎన్నుమొక్క నీ పోయినట్టే. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రతిఘటించడానికి పరిశుద్ధాత్మని వస్తుంది. ఇప్పుడు సాతాను యొక్క వాదములను ప్రతిఘటించాలి. ఇప్పుడు వాక్యమును దేవునాత్మ రుజువు చేయాలి. ఇప్పుడు ద సేమ్ కోర్ట్ హాల్. మరి అర్థమవుతుందా? అది ఇది కోర్టుని దేవుడు ప్రవక్త కోర్టుగా దీన్ని ఊహించి చెప్పుకొచ్చారండి. వర్తమానం మామూలుగా లేదు ఇది. ఎలా ఇప్పుడు ఏం చెప్పానండి? పరిశుద్ధాత్మ రానిచ్చి అతను సాక్ష్యమును వినేది. పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యాన్ని వినాలంటున్నాడు. అది పరిశుద్ధాత్మ ప్రతిఘటిస్తుంది, 2 సాక్ష్యం వినిపిస్తుంది. అర్థమవుతుందా? Are you now safe? The subject is over. Why are you crying at the day? మనము ప్రతివాది ఏమి చెప్పునో అతని సాక్ష్యము ఏమి చెప్పునో మనము వినియున్నాం. మన ప్రతివాది ఏమి చెప్పునో అతని సాక్ష్యం ఏమి చెప్పానో మనము వినియున్నాం. మన ప్రతివాది పుడాడు, మన వాది పరిశుద్ధాత్మ, మన ప్రతివాది సాతాను. అవిశ్వాసులు, అసహనపరులు, సందేహపరులు అంతా అయిపోయింది. మన ప్రతివాది అర్థమవుతుందా? ఇప్పుడు మన వాది ఎవరు?
మన పక్షముగా వాదించేవాడు, వారి పక్షముగా వాదించేవాడు దురాత్మది. ఏమండి అవలేలుగా దేవుని దగ్గరికి వెళ్ళి వస్తుంది అన్నట్టండి మా ప్రవక్త. దేవుని సన్నిధికి వెళ్ళి వస్తుందటండి. దేవుడు ఏమండంట, యోబు సమయంలో ఎక్కడెక్కడ తిరిగి వచ్చామని అడిగాడండి. ప్రభు అడిగారు. అలా తిరిగి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చానండి. ఎంత తెలివండి, జ్ఞానం అతనిదే. అతను జ్ఞానం దేవుడు అందులో ఇచ్చాడండి. అలాగా అన్నాడు. భూమి మీద యోబు పెద్ద డెవలప్ అయిపోయాడు నిన్ను బట్టి. ఒకవేళ నిన్ను ద్వేషించేలా చేయనని అడిగాడు దేవుడిని. దేవుడు ఆలోచనలో పడ్డా, సరే ప్రాణం తప్ప నువ్వేమైనా చెయ్యి, అతడు నన్ను స్తుతించక మాండని చెప్పాడు దేవుడు. నిజమైన భక్తుడు ఏం చేస్తాడండి, ఇచ్చిన దాన్ని స్తుతిస్తాడు, ఇవ్వలేకపోయినా స్తుతిస్తాడు దేవుణ్ణి. అతను అది విధిగా భావిస్తాడు. దాన్ని నువ్వు ఇచ్చావు. ఎప్పుడు కూడా దేవుణ్ణి తక్కువ చేసి చూడ్డావు. కూర్చోండి అది వద్దు, డస్ట్ ఉంటుంది. అది నేనేం చెప్పాను, యోబు మీద అతను ఫిర్యాదులు తేపోతున్నాడు, తెచ్చాడు కూడా. సరే చేసి చూడమని చెప్పాడు. సరే ముందుకెళ్తాను నేను. మనం ఆ ప్రతివాది ఏమి చెప్పారు, అతను సాక్ష్యం లేపి చెప్పను. నేను సాతాను వాక్యముని కోర్టుకొని వాదము చేయవాడు. సాతాను ఏంటండి, వాక్యమును కోర్టుకి చేయడు, వాక్యాన్ని అనువాదం చేస్తున్నాడు. అనువాదం చేసి కోర్టుకి వినిపిస్తున్నాడు ఆయన. దేవుని వాక్యమును సాతాను అనువాదం చేయక్కర్లేదు. మీరు ఒకటి అర్థం చేసుకోండి. అర్థమైనా, దేవుని వాక్యాన్ని దెయ్యం వివరిస్తుందా? అది మంచి పత్తేనా? కానీ వాడు వాక్యాన్ని ఉపయోగిస్తాడటండి. కానీ సాతాను వాక్యాన్ని వాడతాడటండి. యేసు యొక్క వాక్యాన్ని వాడాడు, నీ యొక్క వాడా. ఇప్పుడు సంఘశాఖల మధ్యన వాడేది వాక్యమే. వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తున్నాడు వాడు బోధించేది వాక్యం అండి. అది వాక్యం అనుకుంటున్నారు వాళ్ళు. అది వాక్యం కాదు అని మన ప్రవక్త చెప్తున్నాడు మనకి. మన దేవుడు గారు మన ప్రవక్త చెప్తున్నాడు మనకి. వాడు బాధన విని మోసపోకండి. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ వాళ్ళు మోసపోయారు. వాళ్ళు ఏమయ్యారు, ఇప్పుడు నేనేమన్నానండి, అనువాదం. ఎగ్జాంపుల్ 1 చెప్తాను. వాడు ఏ దేవునిలో అవ్వకు అనువాదం చేసిన వాడు వాడే. అంటే దేవుని యొక్క వాక్యము అనువాదం చేశాడు. తారుమారు. నిజం 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 అని చెప్పి అందులో కొంత అబద్ధాన్ని తొక్కిపెట్టాడు. అంతా నిజం అన్నాడు. 90% నిజమట్టండి. 99% నిజం అన్నాడు. అందులో ఒకటి మాత్రం నువ్వేమీ కావన్నాడు. అదే అంతా నిజము. ఆయన గొప్ప దేవుడు అని పొగుడుతున్నాడు. మళ్ళా ఆయన గొప్ప దేవుడు అబ్బో అని చెప్పి పొగుడుతూ అక్కడ చిన్న కిటికీ పెట్టాడంతే. మీ కన్నులు తెరబడతాయి, మీరు దేవదూతలు అవుతారు, మీరు నిత్యజీవులు అవుతారు, ఆయన మీరు మించిపోతారు. నేను ఆయన మించిపోయి ఇలాగైపోయాను అంతే కదా. అదే అక్కడ పర్వతం మీద సింహాసనం వేసేలేదా? అది ఇక్కడ వేసి కొట్టాడండి. ఏదేను తోటలోనే వాక్యమునకు వాడు అనువాదం చేశాడు. అటు అనువాదం ఆమె విన్నదని చెప్పాడు. నేటి దినం కూడా సంఘశాఖలుగా వాడు అనువాదం చేస్తున్నాడు. తాత్పర్యం చెప్పు శక్తి వాడికి లేదు. తాత్పర్యం చెప్పు శక్తి ఎల్లప్పుడూ దేవుడు ప్రవక్తకి ఇచ్చాడు. ప్రవక్త దాని యొక్క అర్థం చెప్పాలి. వాడు తారుమారు చేసి చెప్తాడు, గందరగోళాన్ని గురి చేస్తాడు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా వాడు ఒక రకమైన మోసలో బంధిస్తాడు. వాడు కొట్టుమిట్లాడటమే. ఒక ఏళ్ళకు కుర్తులో పడింది ఏం చేస్తుంది, పైకి ఎక్కలేక, అందులో మూలగలేక, ప్రాణమును కాపాడుకుందామని కోరిక ఎక్కువ కలిగి అలాగేం చెప్తుంది. అలా ఉందండి సంఘశాఖ పరిస్థితి. మనకి ఏ గొడవ లేదు. ఓ రోజు ప్రార్థన చేయకపోయి శుభ్రంగా ముసుకెట్టు పడుకున్న మనల్ని ఎవడు అడిగేవాడు లేడు. అర్థమైందా? ఎందుకంటే ఆ సత్యం ఏదో, ఆ వాక్యం ఏదో, ఆ వర్తమానం ఏదో, ఆ ప్రవక్త ఏదో, అదేదో గత వర్తమానం ఏంటో రాబో వర్తమానం అంతా తెలిసింది. ఇక దాని మీద మనకు బెంగెందుకు? అర్థమవుతుందా? వాడు చేస్తున్న పని అది. ప్రవక్త అందుకోసమే పంపబడ్డాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక.
కలిగిన ఆదిలో ఒకడు అనుమానం చేశాడు. దేవుడు ఒక మాటతో సాతానుని ఏదేనుని తీసుకుని వెళ్ళాడు. దేవుడు ఒక మాట పలికి సాతాను ఏం చేశాడంటే ఆ కోర్టు హాల్ నుండి ఏదేని తోటకు ఒకసారి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అవ్వకి నువ్వు ఏం చేసావని సాతానికి బోధిస్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు? ఏదేనిలో నువ్వేం చేసావని అడిగాడు. అర్థం చేసుకో, ఏదేనిలో నువ్వేం చేసావు? దేవుడు కనుక, ఆది అంతములు తెలిసినవాడు కనుక మా ఆవిడేం సమాధానం చెప్పగలిగాడా? చెప్పమనండి. అది నువ్వేం చేసావు? ఒకరేపు ఏదైనా పెద్ద గొడవ జరుగుతుంది, అతని భార్య నువ్వేం చేసావు అని అడిగాడు అనుకో, తప్పు చేసినోడు వాదింతాడా? ఏం చేస్తాడు? మౌనం అయిపోయి మా పక్కన నిలబడతాడు. పెద్దలాళ్ళు ఆ కేసుని చూస్తారు. అది అప్పుడు ఇతన్ని ఏదేనికి తీసుకెళ్ళి ఏదేనిలో నువ్వేం చేసావని అడిగాడు. నేను నోరెత్తడానికి ఉంటుందా? మీరు చెప్పండి. మీరు ఇక్కడ వాదించాడు కదా, అది తప్పు ఇది తప్పు, అది ఒప్పు ఇది నిప్పు అది ముప్పు అని చెప్పి వాదించాడు కదా. కోర్టుని మొత్తం ఒప్పించ చూశాడు కదా. ఆ న్యాయాధిపతి సమస్య విన్నాడు కదా, అంతా రాశాడు కదా. ఒకసారి ఏదని కొట్టావని అడిగాడు. అదెంత పని అన్నాడు. నువ్వేం చేసావు ఇక్కడ అని అడిగాడు. అర్థమైందా? వర్తమానం అండి ఇది. దీన్ని ఎన్నడూ ఊపిరిన్నంతసేపు దీనిని వెంబడిందాం. ఊపిరాగిపోయాక ఇదే నేను అక్కడ మోసుకెళ్తుంది. ఎందుకంటే జీవితాంతం దీన్ని మోసుకెళ్తున్నావు నువ్వు. అర్థమవుతుందా? పరలోకము నిత్య జీవం అనేది ఎంత మహిమాయుక్తమైనది. దాన్ని అర్థం చేసుకున్నాం మనం కొద్ది గొప్ప. దానికోసమే ప్రయాసపడకపోతే అది రాదది. ఎస్తేరట ఒక రాణిగా ఉండడానికి పోటీ పడుతుంది. అర్థమైందా? ఆ రాజుకి భారీగా ఉండడానికి ఆమె పోటీ పడుతుంది. మన అందాల పోటీలు జరిగాయి తెలుసా? థాయిలాండ్ పిల్లకి ఇచ్చారు కిరీటం. ఆ పిల్ల పేరేంటి? అమ్మాయి పేరు మరి అదే సుజాత. ఏం పేరు? జా కాదు, సుచాత. సుచాత 5వ తరగతి 2-3 తరగతి పిల్లలకి నేర్పుతూ అలా నేర్పవలసి వస్తుంది. సుచాత అనరా 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 మ్యాటర్. అర్థమైందా? కిరీటం ఆ అమ్మాయి పోటీ పడింది. అంతేనా? ప్రయాసపడింది, పోటీ పడింది, ఆమెను వరించింది. ఇక్కడ ఎస్తేరు పోటీ పడింది, ప్రయాసపడింది, ప్రార్థించింది. రాణిగా రాజు పక్కకి వెళ్ళి సంఘము ప్రయాసపడితే ఆ రాజుకి, నిజమైన రాజుకి నువ్వు భార్య అయిపోతావు. ప్రయాసపడింది ఏమీ రాదు. ప్రార్థన చేయిందే ఉద్యోగం రాదు, చదువు రాదు, పరలోకము రాదు, ధనము రాదు, పేరు ప్రఖ్యాతులు రావు. ప్రార్థించాలి. అది దేవుడు ఒక్క మాటతో సాతాన్ని ఏదేని తోటకి తీసుకెళ్లాడు. అచ్చటి అబద్ధమును కాలముల గుండా తన అబద్ధమును చెప్తున్నాడు. అక్కడ జరిగిన అబద్ధమును కాలముల గుండా అతడు ఆడిన అబద్ధములను సాతానికి తిరిగి దేవుడు బోధిస్తున్నాడు. అక్కడ అబద్ధాన్ని కాలముల గుండా అతడు ఆడిన అబద్ధములను దేవుడు ఏం చేస్తున్నాడు? అతనేం పట్టించుకుంటాడా? అతనేం పట్టించుకో. నువ్వు దేవుడు అని నాకు తెలుసు, వెళ్ళిపోదాం అంటాడు. అంతే. నువ్వు దేవుడు అని నాకు తెలుసు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎక్కువ ప్రశ్నలు అడిగి ఎక్కువ అతన్ని శోధించడానికి అతను ఇష్టపడు. ఎందుకంటే తప్పింపుగా చూస్తాడు, తప్పించుకోవాలని. ఇప్పుడు అర్థమైందా? అక్కడ అబద్ధాన్ని చెప్పాడు, కాలముల గుండా అతను ఆడిన అబద్ధములు చెప్పాడు. మీకాయి కాలంలో అబద్ధాలు చెప్పాడు. అవి ఇప్పుడు దేవుడు చెప్పలేదా? చెప్పడా దేవుడు? ఇదంతా అతనికి వివరిస్తున్నాడు. ఇది నీ జాతకం. ఇప్పుడు మన జాతకాలు చెప్తారు మన వాళ్ళు. నీ జాతకం బయటెట్టాడు అంటారు, ఇంకోటి నీ బండారం బయటెట్టాడు అంటారు. అవునా? జాతకం బయటెట్టాడు, బండారం బయటెట్టాడు, బాబా బండారం బయటపడింది ఎలా అంటారు? ఎప్పుడైనా విన్నారయ్యి? ఇప్పుడు అతని బండారం, అతని జాతకం ఎవరు? దేవుడు. అది అప్పుడు మాట్లాడటానికి ఎదురాడటానికి వీలవుతుందా? కోర్టులో వాదించప్పుడు ఇప్పుడు ఆయనతో వాదించు. నేనేం చేయలేదు, అవెవరని తెలదు, ఐఎమ్ నాట్ లవింగ్ హర్ అని చెప్తాడా? హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. ఇప్పుడు ప్రతి వాగ్దానము, ప్రతి లేఖనము, ప్రత్యక్షాంతయు నిజమ చూడండి.
ప్రతి వాగ్దానం, ప్రతి వాక్యం, ప్రతి ప్రత్యక్షత నిజ విశ్వాసుల కొరకు ఇవ్వబడింది. వాగ్దానములు, వాక్యములు, వర్తమానములు నిజ విశ్వాసుల కొరకు. అర్థమవుతుందా? ఎవరికి ఇవ్వబట్టే? నిజ అనే 2 అక్షరాల పదం కలపండి. విశ్వాసులు అంటే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు ఇందులో. ఇప్పుడు అర్థమైందా? నిజ విశ్వాసుల కొరకు ఇవ్వబడ్డాయి. నీకు వాక్యం ఇవ్వడం ఎంత అదృష్టం తెలుసండి. దాన్ని చదవడం ఎంత అదృష్టమో, దాని ప్రత్యక్షత ఎంత అదృష్టమో. నిజ విశ్వాసులకి ఏమయ్యి వాగ్దానము, అబ్రహాంకి వాగ్దానం చేసాడు మాటలా. అది ఎంత అదృష్టమో. అవి ఎవరికి ఇవ్వబడ్డాయి? అంతే, వాళ్ళకి ఇవ్వబడ్డాయి. అవి నిజ విశ్వాసులకి ఇవ్వబడ్డాయి. సాపిగానండి, పొద్దున్న నిన్నట్టేనండి. అలాగే కొంతసేపు వినకపోతే ఏమీ అర్థం కాదు. ఇది అర్థమయ్యేది కాదు. ఇది అసలు ఇది క్రిటికల్గా ఉంటుంది. ఇది సరిగ్గా మనసు పెట్టి వింటే మనసులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమన్నా నేను నిజ విశ్వాసులకి ఓకే ఇవ్వబడ్డాయి. సంఘమును రక్షించుటకు సాతానిక వాదమును పరిశుద్ధాత్ముడు ప్రతిఘటిస్తున్నాడండి. సంఘాన్ని రక్షించడానికి సాతాను యొక్క వాదములను పరిశుద్ధాత్ముడు ప్రతిఘటిస్తున్నాడు. ఎదుర్కొంటుంది ఆత్మ. ఎవరిని? సంఘమును రక్షించడానికి. చూసావా, యోసేపు రక్షించడానికి దేవదూత వచ్చింది. మరి అంతటి భక్తుడు మరి పరలోకపు గవి దగ్గర ఆపేసాడాడు. నేరమును మోపుకోడండి. ప్రతి దినము ఆయన సంఘం మీద నేరం మోపుతున్నాడు. ఇప్పుడు చూసుకో అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? సంఘమును రక్షించడానికి పరిశుద్ధాత్మ రంగం మీదకి వచ్చి సాతాను యొక్క వాదనను ప్రతిఘటిస్తుంది. మరి మనం ప్రతిఘటించాలి. వాక్యం ఉంది మనకి. ఎవరో పరిశుద్ధాత్మ కూడా రాదు నీ కోసం. ఇక్కడ లేఖనాలు కూడా ప్రవక్త అలాగే దాన్ని జడ్జి చెప్తున్నాడు తప్ప వ్యక్తిగతంగా నీవే ఎదుర్కోవాలి. శేఖరముగా సాతాను మీరు మీ పాదముల కింద వేసి తొక్కిదరన్నాడు పౌలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త వచ్చి తొక్కరు, నీ పాదములు నువ్వే తొక్కాలి. నీ ఎదుటి పారిపోతాడు. వ్రతమైందా? హల్లెలూయా. వాక్యమును వ్యతిరేకంగా నేరారోపణ చేయు సాతానుని మరియు దేవదూతలు. చూడండి, ఒక విషయం చెప్తున్నాను. వాక్యమునకు వ్యతిరేకంగా వాదించు సాతానైనా మనుషులైనా దేవదూతలైనా బ్రతుక జాలరన్నాడు. సాతానుతో వెళ్ళిపోయిన దేవదూతలకు బ్రతుకుందా? వారు ఏమయ్యారు? ఇప్పుడు మొదటి ఆకాశంలో దెయ్యాలు అయ్యాయి. వారొకప్పుడు ఏమో ఎవరాళ్ళు? అదే ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనుషులు ఎదిరిస్తున్నా వారు ప్రాణాలు. అర్థమైందా? సాతాను ఉంటాడా? దేవదూతలు, ఈవెన్ మనుషులు. ఇప్పుడు అర్థమవుతుందా? దేవదూతలు ఏమయ్యారు? అది మొదటి ఆకాశంలో ఉన్నారు, ఇంకా శిక్ష విధించలేదు, స్వేచ్ఛగా ఉన్నారు వాళ్ళు శక్తితో. ఇప్పుడు మా ముసలోళ్ళకి ప్రవేశించినవి అయ్యే. మరి ఏమనుకున్నాం? ఏది వీరి రకంగానైనా ప్రాణం పిండేస్తుంది. ఏ విధంగానైనా మొత్తం 900 తీసుకొచ్చేస్తాయి. ఇది లాగేస్తాడు. చచ్చిపోయాడమ్మా అంటారు. ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడు? ఎవరా ప్రాణం పిండారు అనేది. లాజరు కోసం దేవదూతలు వచ్చాయి. లాజరు కోసం ఎవరు వచ్చారు? లాజరు కురుపులతో నిండినవాడు, పైగా దరిద్రుడు, పైగా వయసు మళ్ళీ కొంచెం వయసు వచ్చేసిన వాడు. అర్థమవుతుందా? ఎవరు వచ్చారు? మోసే నిమిత్తం ఎవరు వచ్చారు? ఈ వధువు ఆరోహణకు ముందు ఎవరు వస్తారు ఇక్కడికే? వదిలేశాడా నిన్ను? ఆ కొండ కొనకి నిన్ను వదిలేశాడా? వదిలివాడు కాదే బాబు. నేను అదే ఆనందం. ఈ నగరంలో నిన్ను నన్ను వదిలేస్తే మనకి ఇంకేమైనా ఉందా? ఈ బట్టలు చిరిగిపోయి బూడిదరెక్కిపోయి ఒకళ్ళొకళ్ళు ఎదురైతే బూడిద రాలుతుంది. మనం మరి జోగిలం కదా. జోగి ఎదురైతే ఏమవుతుంది? వదిలేసాడా? అలా వదలడు. ఆ వదిలేవాడు కాడు. అది తత్వం. అది నమ్మినవాడు వదిలేవాడు కాదు, తనను వెంబడించేవాడు వదిలేవాడు. ఎంత మాత్రమే కాదు ఆయన. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. వినాలి, చాలా లాంగ్ వెళ్తుంది ఇది. వెళ్ళాలి కూడా. నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఏం బతుకుతారని చెప్పాడా?
ఇదిగో ప్రార్థన చేసిన తర్వాత స్వస్థపడడానికి ఉదయం ఈ మాట వాడేశాను. ఖచ్చితమైన సమయం నిర్ణయించబడలేదు. ప్రార్థించిన తర్వాత ఒక సమయంలో స్వస్థపడతాడని ఆయన ఇవ్వలేదు సమయం. స్వస్థపడతాడు అంటే ఎప్పుడు అది? ఇప్పుడు ఆ బార్బర్ షాప్లో గుడ్డైన స్వస్థపడ్డాడు లేదా? అది ఎంత కాలమని చెప్పలేదు. కానీ నువ్వు ప్రార్థన చేయించుకున్నావు కదా, నీ కళ్ళు వచ్చేయని అడిగాడు. మనం అది వివరించేసుకున్నాం. చూసారా, ఆ కాలము ఆయన ఇవ్వలేదు. ఒకసారి వెంటనే, ఒకసారి తర్వాత. ఒక నిర్ణయం లేదు దానికి, అసలు ఒక కాల వ్యవధి లేదు. కానీ ప్రార్థన అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అతను స్వస్థపడతాడు. అది నువ్వు ప్రార్థన చేసి అడిగినవన్నీ పొందుకున్నావు, నువ్వు నమ్మినట్టునే ఆ స్వస్థ ఎప్పుడైనా కలిగిపోతుంది. నాకు జలుబు ఏళ్ళు, మా పిల్లలు, మీరు సాక్షి ఉందండి. నాకు తరచు ఒక రకమైన జబ్బు ఉండేది, మోషన్స్ అండి. అదేంటో ఇప్పుడు చాలా లేదండి, ఇప్పుడు బాగా ఎరిగినవి. ఇప్పుడు ఉన్నాయా? పైగా నిద్రపోతున్నప్పుడు పైత్యం వల్ల నోటెంబట ఈ ఉమ్ము సొంగ కారిపోయేది, తలగడ కూడా తడిచిపోయేది. తరచు ఉమ్ములు ఊయవలసి వచ్చేది. ఇప్పుడు అర్థమవుతుందా? అది కూడా అంటే ఒక స్వస్థత నేను అది లేదని నేను చెప్పగలనా? అది లేదని ఎవరు చెప్తున్నారు మీకు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం. అది ఉందని ఎవరు చెప్తున్నారో మనకు తెలుసు. ఇప్పుడు అర్థమైందా? ఒక వ్యవధి అంటూ ఉందా దానికి? మీరందరూ చూశారు. ఇది జలుబు ఉందా? అన్నీ తినొచ్చు కదా. ఆమేన్, హల్లెలూయా. అన్నిటికన్నా చెడ్డ రోగం అదే. ఒకప్పుడు దురదట్టడం, తుమ్ములు రావడం, చీముడి కారడం, ఇది తుడుచుకోవడం, ముక్కటం. అర్థమైందండి? అర్థమైంది. కొన్ని పదార్థాలు పాడవు దానికి. మళ్ళీ చల్లటి నీళ్ళు, పెరుగు కొన్ని పాడవు. మళ్ళీ వాటికి దూరంగా ఉండవు. మళ్ళీ అదొక పచ్చం. ఇవన్నీ ఎవడబడతాడు? మీకు షుగర్ లేదండి, పొద్దుట చూపించాను. అర్థమైందా? ఈ కాలుకి చిన్న గాయమైంది, దాని గురించి వెళ్ళాను. షుగర్ లేదండి మీకు, వెళ్ళిపోండి అన్నాడు. ఏం చెప్పాను బాబు? చూద్దాం. దేవుని స్తోత్రములు కలుగుగాక. దేవుని వాక్యము అతని ఎదుగు వచ్చాను. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. వాక్యం అటండి ఒక అవిశ్వాసిలోను, వాక్యము ఒక అవిశ్వాసిలోను, ఒక సందేహపరులోను, అలాగ అనలేదు ఆయన, ఒక వేషధారలోను వాక్యం ఎన్నడూ ఫలించుతున్నాడు. ఈ ముగ్గురిని అర్థం చేసుకో. మళ్ళీ మనం 3 రకాల విశ్వాసాలు చూసాం. వాక్యము అలాంటి వారిలో ఎన్నడూ ఫలించదు అని చెప్పాడు. వాక్యం ఎన్నడూ అలాంటి వారిలో ఫలించదటండి. దేవుని స్తోత్రం. ఒక అవిశ్వాసి, వేషధారి, సందేహపరుని యొక్క హృదయంలో వాక్యం ఎన్నడూ ఫలించదు. అబ్రాహాములే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవానిలో వాక్యం ఫలిస్తుంది. అబ్రాహాము వాగ్దాన్ని నమ్మాడు. నిండు వృద్ధాప్యంలో బిడ్డని వాగ్దానం చేస్తే ఆయన ఎదురుగుండా వాళ్ళిద్దరూ పక్కపక్క నవ్వుకోవాలి. అదేంటండి మీరు అలా మాట్లాడతారు ఈ వయసులో మీరు? కానీ అందులో ఆమె భార్య నవ్వుకుంది, కానీ అబ్రహాం నవ్వలేదు. అబ్రహాం నమ్ముతున్నాడు. నాకు ఒక వాగ్దానం దొరికిందని నమ్ముతున్నాడు అతను. ఆ బిడ్డ ఏ రూపంలో పొందుకుంటాడో తనకు తెలియక తను నమ్ముతున్నాడు అతను. అబ్రహాము అనే వాక్యమును నమ్మాలన్నాడు. 25 సంవత్సరములు తన యొక్క వాగ్దానమును కాసుకున్నాడటండి. మీరు ఎగ్జాంపుల్, అతనికి చాలా హేళనలు వచ్చాయి. నోవాహుకు చాలా హేళనలు. అంతవరకు వర్షం కురువునప్పుడు వర్షం కురుస్తుంది దేవుడు అని చెప్పినప్పుడు ఆ వర్షం యొక్క సువార్తను మోసుకెళ్ళిపోయేటప్పుడు అతనికి ఎలా ఉంటుంది? వాడని చూడడానికి వచ్చారు తప్ప వాడు లోపలికి రాలేదండి. వద్దు, నేను ఎప్పుడు చెప్పాను నేను, అవునా? వాడి చుట్టూ మూగారట. బాగుంది, చాలా వింతగా కడుతున్నాడు నోవాహు. సగం పొలం అమ్మేశాడు అప్పుడు దీని గురించి. ఎందుకైనా నిజంగా వర్షం వస్తుందంటవా? అలాగే ఇలా చెప్పుకుని వెళ్ళిపోయారు. వాడని పొగిడారు. కట్టు చిన్న అతన్ని ఎవరు నోవాహుని కూడా కాస్త మెచ్చుకుని వెళ్ళిపోయారు. అంతే. నికోదేము మెచ్చుకున్నట్టు. నికోదేముకి రక్షణ దొరికిందని అనుకుంటున్నారా? లేదు. హల్లెలూయా. కనుకనే ఇక్కడ ఏమంటున్నాం మనము? అబ్రాహాములో లేనివాడు ఉన్నట్లు పిలిచి నిరీక్షణకి అవకాశము లేని సమయంలో అతడు ఎదురు చూసి
ఏం చేశాడు? భూమి ఆకాశములు గతించినా కానీ దేవుడు తన వాగ్దానమును కాచుకొని అన్నాడు. నిరీక్షణ లేని సమయంలో అతడు నిరీక్షించి దేవుడు చేసిన వాగ్దానము భూమి ఆకాశములు గతించినా కానీ ఆయన చేసిన వాగ్దానం గతించిదని నమ్మి విశ్వాసముతో ఎదురు చూశాడు. నిరీక్షణ అంటే ఎదురు చూచుట, వెయిటింగ్. చేసిన వాగ్దాన ఫలం పొందడానికి ఏం చేశాడు? ఆ కాడక దగ్గరికి వెళ్తున్నాడు. కాడకి కొంచెం వెనక్కి ఇలా పెట్టు. ఇప్పుడు అర్థమవుతుందా? అబ్రహాము, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అబ్రహాముని ఎన్నుకున్నది అంతా తెలుసు మనకి. అబ్రహాం ఎవరు అంతా తెలుసు. కానీ నమ్మడం, వాగ్దాన ఫలము పొందడానికి ఒక నమ్మకము, ఒక విశ్వాసము అతనిలో పురోధి చేసుకున్నాడు. భార్య కొంచెం నవ్వుకుంది, ఎందుకంటే ఎవరికైనా నవ్వు వస్తుంది. వాస్తవం నేను ఆశయం అంటే ఏమని చెప్పాను? ఆశయం అంటే ఏమని చెప్పాను నేను? వాస్తవాన్ని వక్రీకరించడమేనా? వాళ్ళు వాస్తవానికి ఎలా ఉన్నారు? వృద్ధులుగా ఉన్నారు. ఆ వృద్ధుల మధ్యన ఆయన మాట ఎలా ఉంది? ఒక ఆశయంగా ఉంది. ఆ ఆశయం అని అనుకుని ఆమె ఏం చేసింది? ఇప్పుడు ఒక జోక్ చేసి అనుకోండి మీరు, అది ఆశయము, దానికి మీరు ఏం చేస్తారా? దుఃఖిస్తారా? హల్లెలూయా. అంతేగాని ఆమె వేరే కోణంలో ఆమె అనుకోలేదు. మేము వృద్ధులు మా పిల్లలని అడిగినా భలేగా మమ్మల్ని ఆట పట్టిస్తున్నాడు అన్న దృక్పథంతో నవ్వింది. ఇప్పుడు అర్థం చేసుకోండి. సరే అక్కడికి. కానీ అబ్రహాము మాత్రమో, ఎందుకంటే ఈమె కన్నా ఎక్కువగా అబ్రహాంకి ఆయనతో రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అతని ముందుకు వెళ్దాం. దేవుని స్తోత్రములు. కొంచెంసేపు వినండి, పెద్ద ఏం అవ్వలేదు, 8:30. ఇప్పుడు వినండి దేవుని స్తోత్రము గలడికి. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడు అతడు నిజ విశ్వాసములది ఏమన్నాను నేను? అక్కడ మీరు ఏమన్నానండి? నాకు చేసిన వాగ్దానము, వాక్యము నిజ విశ్వాసం యొక్క హృదయంలో పడిందటండి. వాక్యమును నమ్మాలి, అది ఏ దానిని నమ్ముట అన్నాడు. ఇప్పుడు ప్రభు చెప్పిన ఒక మాట చెప్తాను నేను. విత్తనాలు చల్లారు కదా, రాతి నేలన పడింది అని చెప్పాను నేను. ముండ్ల పొదలలో, త్రోవ పక్కనే. ఇప్పుడు ఈ వాక్యము ఈ ముగ్గురులో ఆ రీతిగా పడింది. ఒకడు రాతి నేల, ఒకడు ముండ్ల పొద, ఇంకొకడేమో త్రోవ పక్కన. కానీ నాలుగో విత్తనం ఉంది, మంచి నేలని పడింది, అది అబ్రహాములో పడింది అని అనుకో. బ్రతబడుతా అబ్రహాములో ఏం చేస్తుంది? అది. మిగతా 3 విత్తనాలు ఏమయ్యాయి? ఎగిరిపోయాయి. వ్రతం చేసుకో. ఇప్పుడు అబ్రహాములో ఏం చేస్తుంది అది? ఎందుకంటే అబ్రహాము ఆ విత్తన వాక్యమును నమ్ముతున్నాడు. విత్తనములు ఏముంది? జీవము. వాక్యములు ఏముంది? జీవము. వాగ్దానములు ఏముంది? నెరవేర్పు. కనుకనేది జీవం. అబ్రహాం ఏం చేస్తున్నాడు? అట్టి జీవితము కలిగ ఒక వ్యక్తి, కుమారుడు నాకు వస్తాడు. ఎవరికైనా పిల్లలు, ఆడని మగైనా పిల్లలంటే ఆశ కదా. అబ్రహాం బాధపడింది ఏంటంటే ఈ ఆస్తి ఎవరికి వెళ్ళిపోతుందని భార్యతో డిస్కస్ చేస్తున్నాడు. భార్య భర్తలు మాట్లాడుకుంటారు లేదా? మా ఊళ్ళో 3 జంటలు ఉన్నాయి, భార్యతో భర్త మాట్లాడరు. ఎలాగా? మరి ఇప్పుడు వాళ్ళకి దగ్గర ఎవరు లేరు, బోల్డ్ ఆస్తి ఉంది. ఏమే ఈ ఆస్తి అంతా ఏమైపోతే మనకి పిల్లలు లేరని అందా? అవునండి, నా తరపున ఎవరు కనబట్టలేదు, మీ తరపున ఎవరు కనబట్టలేదు, ఏం చేద్దాం? అప్పుడు అబ్రహాం అన్నాడు, ఇదిగో దమస్కు వాడేని ఎలియాజరు వేసిపోతాడు దీన్ని అన్నాడు. ఏమన్నాడు? మనం అలా అనుకుంటాం కదా, మన భాష, మన వ్యవహారిక భాష ఏంటి? దమస్కు వాడైనా ఈ ఎలియాజరుకి వెళ్ళిపోతాడు ప్రభువా. అబ్రహామా నువ్వు అలా తలంచుకన్నాడు. నీ గర్భవాసంలో ఒక రాబోతున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకో. అప్పుడు ఆ వృద్ధాప్యంలో దేవుడు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఈ సహజాతీతమైన కార్యములవి, సహజ కార్యాలు కావు, సహజాతీతమైనవి. ఈ సహజాతీతమైన వాగ్దానం అది. పిల్లలు ఎవరు కట్టారు? వృద్ధులు కనరు, యవ్వనస్తులు కట్టారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు వృద్ధులు అంటే సహజాతీతము, సహజత్వానికి అతీతంగా ఉంది అది. నా భాషని క్యాచ్ చేయండి బాబు, లేకపోతే నేను ఏం చెప్పలేను, నాకు రాదు కూడా. ఇదేంటో కూడా తెలియదు నాకు. తర్వాత అడిగి నేను చెప్పలేను దీన్ని. మళ్ళా అర్థమవుతుందా? ఏ సేవకుడు చెప్పలేడు దీన్ని. ఏడేమన్నాను? సహజాతీతమైనది నమ్ముట. అగ్ని స్తంభము సహజాతీతమైనది. దాన్ని ఏం చేయాలి? వచ్చిందని ఇశ్రాయేలు మీదకి వచ్చిందని, పౌలు మీదకి వచ్చిందని, ఈ కాల ప్రవక్త మీదకి వచ్చిందని అది నమ్ముతాను, ఇది నమ్మను. లేకపోతే పౌల మీదకి వచ్చింది నమ్ముతాను, ఈయన మీదకి వచ్చిందని నమ్మను. ఏంటో వాదం ఏంటి?
రికార్డ్స్ అమెరికా నిండా ఉన్నాయి, ప్రపంచం అంతా ఉన్నాయి. వందలాది యూనియన్లు తీశారు, ప్రెస్ రిపోర్ట్లు తీశారు, ప్రభుత్వాలు తీసాయి, ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. దాన్ని నమ్మడానికి అటువంటి మనసు కావాలి, సహజాతీతమైన నమ్ము దానిని అటువంటి మనస్సు కావాలి. అది అబ్రహాం నమ్మాడు. అక్కడ అబ్రహాం ఏం చేశాడు? ఇక్కడ వేసుకోండి, ఆ కుర్చానికి దశ వేసుకోండి. కొద్దిగా నవ్వలేదు, వారానికి ఒక్కరోజే 1 గంట. నేనేం చెప్పాను? ముళ్ళ పొదలో అయితే నిజ విశ్వాసి హృదయంలో వాక్యము ఫలిస్తుంది. సాతానంట నిజ విశ్వాస యొక్క హృదయమును ప్రస్తావించినట్టండి. నిజ విశ్వాసాలను ప్రస్తావిస్తాడా? మోషే గురించి చెప్తాడా? అంటే ఏలే గురించి చెప్తాడా? అతను మీరు చెప్పండి. నిజ విశ్వాసిని ప్రస్తావించాడా కోర్టు హాల్లో? అది ముగ్గురికి జరగలేదు. ఇది జరగదు, ఇది తీసే ఇది కలిపేది, ఇలా వాదించాడు అతను. అదెంత మాత్రం నిజమో కాదు అది అతని వాదనలు. అందుకనే దేవుని ఆత్మ రంగం మీదకి వచ్చి మాట్లాడుతుంది. ఏదేం ద్వారా తీసుకెళ్లి తన అబద్ధాలు కూడా దేవుడు అడిగాడు అతన్ని. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాముని ఎందుకు పరిచయం చేస్తున్నాడు? ఇప్పుడు జరుగుతున్న కోర్టుల్లోనే అబ్రహాముని పరిచయం చేసింది కూడా అది. పరిశుద్ధాత్మ అబ్రహాముని గురించి మాట్లాడితే దేవునితో అబ్రహాము ఎందుకు నమ్మాడు? ఎందుకు వాగ్దానం ఫలం పొందాడు? ఇప్పుడు అబ్రహాము ఆది కాండములో ఉన్న వాక్యాలు తీసేయాలి. మరి అబ్రహాముకి ఏమి కలగపోతే అక్కడ వాక్యాన్ని ఇలాగ కత్తిరించేసి నువ్వు అన్నట్టు నిజమేరా తీసేస్తున్నాను అంటాడు దేవుడు. అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముని ఆడెదురు పెట్టి వాగ్దాన ఫలమును చూపిస్తూ ఇప్పుడు ఆత్మ అతనితో వాదిస్తుంది. ఇలాంటి వాళ్ళని వాడు ప్రస్తావించినట్టండి. నిజ విశ్వాసులను, వారి సాక్ష్యములను, వారి అనుభవాలను ఎన్నడో అది మరీ చేసేస్తాడు, లేని తీసుకొస్తాడు, దాని గురించి మాట్లాడతాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? అబ్రహాం గురించి, మోసేవుడు, ఏలి గురించి మాట్లాడతాడా? వాళ్ళ గురించి మాట్లాడేది ఎవరంటే పరిశుద్ధాత్మే మాట్లాడాలి, లేకపోతే దేవుడే మాట్లాడాలి. అతను అన్నాడు యోబు గురించి మాట్లాడి యోబు నోటితో ప్రవక్త ఒకసారి సాతాను ప్రయత్నించిన ఒక శాపవచనం ప్రవక్త నోట్లోంచి పలికించాలని. ప్రవక్తకి అర్థమైంది, మన ప్రవక్తకి, ఈ కాల ప్రవక్తకి అతను అర్థమైన తర్వాత ఆ వచనం పలకకుండా అతను జాగ్రత్త పడ్డాడు, ఆ మాట పలకకుండా. ఇప్పుడు అర్థమైందా? యోబు పలుకుతాడా? దేవునికి వ్యతిరేకంగా పలుకుతాడా? ఆస్తి ఎంత విలువైనది? 2 పిల్లలు, ఆరోగ్యం ఎంత విలువైనది? ఈ 3 ఎంత విలువైనవి? ప్రాణం విలువైంది కాదు అది, దానికి ఏ వేళ చల్లించాలి, విలువైంది కాదు అది. ప్రాణం కన్నా విలువైంది ఏదంటారు? ప్రాణం దేవుంది, అది అనేక రెట్లు శక్తివంతం అవుతుంది తర్వాత అది. కానీ 3 భౌతిక జీవితానికి ఎంత విలువైనవి? బిడ్డలు ఎంత ఆనందాన్ని ఇస్తారు, ఐశ్వర్యం ఎంత గౌరవం తీసుకొస్తుంది, లెక్కలేని అవసరాలు ఎలా తీరుస్తుంది. మీకు ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు ఐశ్వర్యాన్ని పెంచుతావు. వారి 3 అతడి ప్రాణం జోలికి వెళ్ళకో, మిగతా తీసే. ఇంకను యోబు చేత శాపవచనాలు పలికిందాం అనుకున్నాడు. సాధ్యమైందా? ఈ కాల్ప ప్రవక్త ఒక్కటేనంట మాట, శాపవచనాన్ని. కానీ సాతాను పలికి ఆడి వల్ల అవలా. మీకు అర్థమైందా? ఐశ్వర్యమే కాదు, దాన్ని అనుభవించడానికి ఒంట్లో ఆరోగ్యం కూడా ఉండాలి. భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఆనందంగా తినాలి. కొంతమంది ఏడుస్తూ తింటారు, ఎందుకంటే తింటారు లేదు. అదే ఎంతోమంది నేను చూశాను నా జీవితాల్లో. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, కేవలం నమ్మవారికి
దేవునికి స్తోత్రములు కలుగును గాక. వాక్యము అవిశ్వాసులకు కాదు, నమ్మవారికి. వర్తమానము సంఘశాఖలకు కాదు, కేవలం నమ్మవారికి. అవిశ్వాస ప్రపంచానికి వాక్యాన్ని ఇవ్వలేదు దేవుడు. సంఘశాఖల వాక్యం వర్తమానమును కేవలం నమ్మవారికి మాత్రమే ఇచ్చాడు. అది మనం యేసుని నమ్మాం, బైబిల్ నమ్మాం, లేకపోతే వాక్యాన్ని నమ్మాం. ఇప్పుడైతే అత్యంత అద్భుతం ఏంటంటే వర్తమానమును నమ్ముట. ఎందుకంటే ఇది ఆత్మక ఆహారం. మనం గంజికూడు నుంచి మనం ఏం చేస్తామంటే అండి, మజ్జిగ నుంచి పెరుక్కో, లేకపోతే ఇంకా విలువైన ఆహారానికి మనం ఆరాటపడతాం. ప్రభువు కూడా అలాగే ఒక బలమైన ఆహారం నుండి బలమైన ఆహారానికి మనల్ని తీసుకొచ్చాడు. గింజకూడు నుండి కూరకూడికి తీసుకొచ్చాడు అనుకుంటాను నేను ఒకసారి. అర్థమైందండి? అస్తమాన గింజి అన్నం మనిషికి జబ్బు అయిపోతాడు, నీరెట్టి ఉబ్బిపోతాడు రోజుకి గంజికూడు తిట్టేని. గంజికూడు కానీ దేవుడు మార్చి భోజనం. మనం ఏం చెప్పుకున్నాం? 3 రకముల భోజనం లేకపోతే 4వ భోజనం ప్రారంభమవుతుంది, అది పెండ్లు భోజనం అని చెప్పాను. అర్థమవుతుందా? తాజా మన్నా, తాజా భోజనములు, తాజా ఆహారములు. నువ్వు బలపడాలని కోరుకుంటున్నాడు ఆయన. అంతేగాని ఎప్పుడు గంజికూడు అది ఏమి ఇవ్వడం. చిన్నప్పుడు తిన్నాం బెల్లముక్కనని చెప్పి సర్దుకూడు తిన్నాం. మనకి ఆ రోజుకి అది మన ఆర్థిక స్థాయి. ఇవాళ వేడి ఇడ్లీ, 2-3 చట్నీలు. రొట్టె వేయలేదా? ఓ తప్ప ఎందుకు కాల్చలేదు నువ్వు? నీ బాబు సొమ్మా అని అడుగుతున్నాం మనం భార్యని. అతని టేస్ట్లు ఇప్పుడు గమనించి అతనికి అనుకూలంగా 2-3 టిఫిన్లు పెడుతుంది. మాకైతే ఒకటేలే. ఒకరోజు చట్నీ కూడా, రాత్రి కూర ఉంటుంది కదా, చట్నీతో పని ఆవిడికి. హల్లెలూయా. మరపట్లు ఏడుకోండిలేనా? సరే, భార్య పిల్లలు లేకుండా ఊచి తినేస్తున్నాడంట. ఎప్పుడైనా మనం అలా చేసామా? వాళ్ళు తిన్నారో లేదు చూసుకున్నప్పుడు మనం హల్లెలూయా. మధ్యరాత్రి లేచి ఆకలేస్తుందని మళ్ళీ తినేస్తే ఇంకా వాళ్ళు ఏం తింటారో? ఒక న్యాయం మనకు ఎప్పుడు వాక్యం న్యాయం ఇస్తారు. నీకు అన్యాయంగా నిన్ను ప్రవర్తించలేదు. అసలు నీకు ఆకలేనేది అది చూసుకో. దేవుని స్తోత్రం. మీకు ఆకలే పోయింది, అదంతా పోయింది. నా క్లాస్మేట్స్ అండి హాస్టల్లో చదివారండి. నేను పెద్ద మా ముసలాయన పెద్దది. అబ్బా మేము ఇంటికాడ నుంచి చదివిందా. ఏమయ్యారు వాళ్ళు? ఎంఆర్ వాళ్ళు. ఇప్పుడు ఒక ఆర్డీఓ ప్రమోషన్లో ఉన్నాడు. ఇంకా ఎస్ఐలు, డిఎస్పీలు, సిఏలు, హై స్కూల్ హెచ్ఎంలో ఏం చేసి ఎక్కడా దోమలు. నేను ఆ హాస్టల్కి వెళ్ళేవాడిని. దోమలు కొంచెం ఏమైనా తిట్టవేంటారంటే తినేవాడు నేను. అక్కడ చదివారు వాళ్ళు. దూర తీరాలని చేసి ఏం చేశారు? అక్కడ కష్టపడి ఇష్టపడి చదివారు వాళ్ళు. వాళ్ళకి ఆ పేర్లన్నీ తెలుసున్నట్టు. నేనేం చెప్తున్నానంటే వాళ్ళు ఒక కష్టాన్ని ఎలబొచ్చారు. దోమలు కూడా నిద్రపడుతుందండి. మంచి భోజనం తింటేనే కదా నిద్ర పట్టేది. ఎన్నో మైనస్లు కూడా వాళ్ళు ప్రయాణించిన చివరికి ఏమయ్యారు? వాళ్ళ పట్టుదల వాళ్ళు ఏం చేసింది? ఒక స్థానానికి తీసుకొచ్చింది. ఒక స్థానానికి చూసారా? భక్తి కూడా అంతే. పట్టుదల, వేడైన పట్టుదల. వర్తమానం మా పైన అడిగాను, దాన్ని నెట్లో లాగాం, తర్వాత చూద్దాం దాన్ని. వేడైన పట్టుదల, ఒక పట్టుదల. భక్తికి ఒక పట్టుదల. ఉద్యోగం ఎందుకు పట్టుదలగా చేస్తున్నావు చెప్పండి? ఇక్కడే పట్టుని కోల్పోయిందండి సంఘం. పట్టుని కోల్పోయారు భక్తిలో. వెళ్దాంలే, ఆరాధిద్దాంలే, ఇద్దాంలే, చేద్దాంలే, పర్వాలేదులే. ఆయన ఏమనుకోడు. నేను ఎగ్జాంపుల్ నేను ఏమనుకోను, ఆయన అనుకునేవాడు ఒకడు ఉన్నాడు. నేనేమీ అనుకోను. నేను నా వల్ల వాళ్ళ శరీరంలో ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు ఆడుకున్నాయని. కానీ ఒక ఆయన ఉన్నాడు నేరం మోపువాడు. ఒకడు దెయ్యం కాదు, దేవుడే ఒక దినమున నేరం మోపుతాడు. ప్రస్తుతం అయితే దెయ్యము సంఘం మీద నేరం మోపుతుంది. అర్థమవుతుందా? సరి చేసుకుంటూ వెళ్ళిపోతే రుజు మార్గంలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, కేవలం నమ్మవారికి మాత్రమే. నోవాహును మనము కోర్టు భవన్లోకి పిలుద్దాం అంటున్నాడు. నోవాహును ఎక్కడ పిలుస్తారట? కోర్టు భవన్లోకి. నోవాహును ఏం చేశారు? ఇందాక అబ్రహాముని ఎక్కించినాం మనం. ఇప్పుడు నోవాహుని, అప్పుడు సాతాను ఏం చేస్తాడు? ప్రతివాది కూర్చుంటాడు, అతని యొక్క సాక్షులు కూర్చుంటారు. నోవాహు ఇప్పుడు ఎక్కడున్నాడో? మొదటి సాక్షి అయింది అది అబ్రహాం.
రెండవ సాక్షి ఎవరు? నోవహు. ఇప్పుడు ఎక్కడున్నాడు? న్యాయాధిపతిగా దేవుడు, వాదించేవాడిగా పరిశుద్ధాత్మ. అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? నోవహు దేవుడు చేసిన వాగ్దానం నెరవేరిందా లేదా అని అడుగుతున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ ఎవరిని అడుగుతున్నారు? అవును. ఎంతకాలం సువార్త ప్రకటించి 127 ప్రకటించారు. యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అంటాడు లాయర్. ఇప్పుడు న్యాయమూర్తిని ఏమంటాడు? యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అర్థమైందా? 127 రాసుకుంటాడు అనమాట. అక్కడ లేఖరులు ఉంటారు. ఎందుకంటే కోర్ట్ రికార్డ్స్ ఉంటాయి. అప్పుడు వాదోపోదాలు రికార్డింగ్ రాయవాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు న్యాయమూర్తి కూడా రికార్డింగ్ రాస్తాడు. ముఖ్యమైన విషయాలు న్యాయమూర్తి అతను కూడా రికార్డుల కొరకు రాస్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఎంతకాలం ప్రకటించావు నువ్వు? ఏమని ప్రకటించావు? వర్షం కురుస్తుంది. కురిసిందా? కురిసింది. సాతానికి కంగుతుందంటే అసలు ఆ ప్రపంచాన్ని నమ్మకుండా అడ్డుకున్నది ఆడే. ఇప్పుడు మంచి విత్తనాలు ఎత్తుకుంటూ వెళ్తున్నాడు, వెనకాల ఈడికో చెడ్డ విత్తనాలు ఎత్తుకుంటూ వెళ్తున్నాడు. అర్థమైందా? ఇతడు సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాడు, ఈడేమో కొరవదని చెప్పుకుంటూ ఈడు వెళ్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఎంతోమంది ప్రభువులు కలిశాను ఆ రోజుల్లో. ఇక్కడ హైదరాబాద్ రాకముందు ఒక ఎంఆర్ఓని కలిశాను. అతను నన్ను పిలిచాడు, వెళ్ళారు. సరే ఇక కూర్చున్నప్పటికి శకలోడు వచ్చాడండి ఈ సత్యం చెప్పేసరికి. ఎవరిని పంపించాడు సాతాను? అతన్ని కూర్చోమన్నాడు, నన్ను కూర్చోమన్నాడు. నేనేం చెప్తాను? ఇంకా ఈ వర్తమాన సత్యం చెప్పాలనుకునేసరికి అది ఇటు మాట్లాడము, ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడము, ఎక్కడ ఉంటారని అనుకున్నాం. అది ఇది అయింది. అది చాలా పుష్కలు వచ్చేస్తాను నేను. ఇప్పుడు అర్థమైనా? నువ్వు ఒక వ్యక్తికి ఈ సత్యం చెప్పాలనే పరిస్థితి ఏర్పడినప్పుడు వాడు తన మనిషిని అక్కడ పంపుతాడు. చెప్పనివాడు చెప్పిన దాని వెనకాల విత్తుకుంటూ వెళ్తాడు. నల్లని వస్త్రములు వాడు కూడా విత్తనాలు జల్లుకుంటూ వెళ్తున్నాడు. తెల్లని వస్త్రములు ఆయన కూడా విత్తనాలు జల్లుకుంటూ వెళ్ళాడు. నవాబు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కురుస్తుంది కురుస్తుంది వర్షము, కురవదు కురవదు అంటే ఈడు వెళ్తున్నాడు. అర్థమైందా? బోన్లను అదే చెప్తున్నాడు. వర్షం కురిసిందా అని అడిగాడు. నీ సువార్త ద్వారా కురిసింది అన్నాడు. ఎలాంటి వర్షం అన్నాడు? ప్రపంచాన్ని నాశనం చేసేసింది ఆ వర్షం అని చెప్పాడు. నా కుటుంబం తప్ప ఎవరు మిగలేదు అన్నాడు. అర్థమైందా? నా కుటుంబం తప్ప నీ కుటుంబం ఒకటే. అక్కడ జడ్జి గారు నీ కుటుంబం ఒకటేనా నీ వార్డులోనికి వస్తా అని అడుగుతున్నాడు. అవునండి నా కుటుంబం ఒకటే వచ్చిందండి, జీవజాలం అంతా వచ్చింది, జంతు జీవం అంతా వచ్చిందని చెప్పాడు. ఓకే మరి ఏమంటావు అన్నాడు. ఏమంటాడు? దాన్ని వాదించడానికి హక్కు ఉందా? దేవుడే ఏదైనా దాడికి తీసుకెళ్ళి నువ్వు వాడిన అబద్ధం ఇది కాదని చెప్పలేదా? కాలములు గుండా నువ్వు వాడుతున్న అబద్ధములు చెప్పాడా? అక్కడ ఏమైనా ఎదిరించాడా? అబ్రాహాము వృద్ధాప్యములో ఉండగా అబ్రాహాముని ఏమి సాక్ష్యం చెప్తుండే ఏమైనా ఎదిరించాడా? నోవాహు సాక్ష్యం చెప్పుకుంటూ ఏమైనా ఎదిరించాడా? దేవుని వాక్యం నీకు ఎదురుంటుందా? దానికి ఎదురుండదు. దానికి ఎదురు చెప్పకూడదు మనం. అది పలకబడింది, అర్థం కాకపోతే పక్కన పెట్టు. మనం రెండో సాక్ష్యాన్ని ప్రవేశపెట్టాం కోర్టులో. ఎవరతను? నోవాహు. వాడు చుట్టూ తిరిగారటండి. వాడు బాగుందన్నారండి, బలెక్కెడుతున్నాడు వాడన్నారంట. ఆడోళ్ళు మగోళ్ళు వచ్చారట, వాళ్ళతో పాటు పిల్లలు వచ్చారట. నేను లోపలికి వెళ్తానని పిల్లలు వెళ్ళకూడదు, మనం వెళ్ళేది కాదు ఇది. వాడు లోపలికి వెళ్తాం, లోపల పాము ఉంది అని భయపెట్టి పిల్లల్ని తీసుకుపోయారు. లోపలేముంది అంతే. అందరూ వచ్చి చూసి వెళ్ళారు. అందరూ వచ్చి హల్లెలూయా. గొర్రెల కాపురులు వచ్చి శిష్యుడికి పాటలు పాడేది, దేవదూతలు వచ్చి శిష్యుడికి పాటలు పాడేది. మరియమ్మ యోసేపు పిల్లవాడికి. కానీ యోధామత పెద్దలు వచ్చి దే ఆర్ నాట్ ఏ సింగింగ్ ఏ సింగిల్ సాంగ్. ఒక్క చిన్న పాట అయినానికి జోలపాట మా అత్తగారు పాడేది మా పిల్లలకి. ఉల్లిగడ్డయో సేమదుంపయో ఆలుగడ్డయో అని పాడింది. అర్థమైందా? ఒక పాట పాడారా ఆ మహానుభావుడికి? హల్లెలూయా. పల్లెలోని గొల్లవారులు వెళ్ళిరిగా తెల్లవారులు ఎందుకు చూసి పాడి వచ్చేవారు. అర్థమైందా? హల్లెలూయా. అది వాళ్ళకి ఇవ్వలేదు. ఆయన వారికి తనను మరుగు చేసుకున్నాడు. తను ఎదిగిన తర్వాత తన గురించి చెప్పుకున్నాడు.
నువ్వు పుట్టినప్పుడే మేము రాలేదు, మా మధ్యన పుట్టి పెరిగావు, నువ్వు మాకు చెప్పవచ్చావు. నోవా యొక్క సాక్ష్యము కోర్టులో మారుమోగుతుంది. 120 సంవత్సరాలు ప్రపంచమంతా తిరిగాను, వర్షం రాదని చెప్పాను. దేవుడే చెప్పాడు, నేను అదే చెప్పాను. అతడు తన సాక్ష్యాన్ని వ్యక్తిగతంగా న్యాయాధిపతి ముందు అతడు వివరిస్తున్నాడు. అర్థమవుతుందా? ఆమెన్, హల్లెలూయా. అక్కడ ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోయాడు. ఓడిపోతున్న సమయం వచ్చినప్పుడు అది ఏం చేస్తారంటే అక్కడ పుస్తకాలు తిరిగేస్తారు కోర్టులు. అర్థమైందా బాబు? నాయన కానుక పెట్టేది నిండాలి. ఇప్పుడు వీళ్ళందరికీ చెప్తే తప్ప అది నిండదు. కేవలం నమ్మవారికి. నోవాహును మనం కోర్టులోనికి తీసుకొచ్చాం. నోవాహు చెప్తా ఉన్నాడు, దేవుడేమి చెప్పించాడు నీకు? వర్షం ఎలా కురుస్తుందని చెప్పాడు. నేను ఉరుములను చూసి మెరుపులను, కారు మేఘమును, వడగండ్లను మరియు వర్షమును చూసి తిని. వర్షం అలా దెమ్మరించేది. ముందు మేఘం, తర్వాత మెరుపులు, తర్వాత అక్కడక్కడ ఉరుములు, అప్పుడు వర్షం. ఇంకా శాపగ్రస్తం ఏంటంటే వడగండ్లు పడతాయి. చాలా పెద్ద పెద్ద మొత్తంలో పడితే ప్రజలు చచ్చిపోతారు. ఒకసారి పెద్ద పెద్ద గెట్టలు పడతాయి. ఒక గెట పడితే మనిషి ఇంకా ఉండడం. పై ఎత్తు నుంచి వచ్చిన అనేక రెట్లు ఎక్కువగా తగులుతుందండి. ఒక చిన్నది ఇలాగేసి కొడితే చిన్నగా తగులుతుంది, అదే ఎత్తు నుంచి వచ్చి పడితే గట్టిగా తగులుతుంది. అలాంటివి అన్నీ నేను చూశాను అన్నాడు. అన్నీ నేను తర్వాత వర్షము కురిసిందని చెబుతున్నాడు. అతడికి దేవుడు ముందే చూపించాడు. మేఘములను ఎరగడు, అతను మెరుపులను ఎరగడు, ఉరుములను ఎరగడు. ఇప్పుడు అర్థమవుతుందా? మెరుపులను, వడగండ్లను, వర్షమును అతని ఎరుగునే ఎరుగుడు, కానీ దేవుడు అతను చూపించాడు. కానీ అబ్రాహాము బిడ్డపుడుతున్నాడు చూడలేదు, కానీ చెవులార వాగ్దానం అని విన్నాడు. అదొక రకమైన సాక్ష్యము, ఇదొక రకమైన సాక్ష్యము. ఇరువురు సాక్ష్యములు ఆ యొక్క న్యాయస్థానంలో దేవుని ఎదుట వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తెలుసా? చూశాను. అందువలన ఏంటంటే ప్రళయ గర్జనతో కూడిన జోరువాన అతడు చూశాడట. అది ప్రళయ గర్జనతో కూడిన జోరువానను చూశాను. కిటికీలో చూస్తున్నాడు, అంతే కదా. మరి మూడో ఫ్లోర్లో ఉన్నాడు అతను, 3rd ఫ్లోర్లో ఉన్నాడు. మొదటి ఫ్లోర్ జంతువులు, 2వ ఫ్లోర్ పక్షులు, 3వ ఫ్లోర్ ఏళ్ళు ఉన్నారు. అర్థమైందా? ప్రళయ గర్జనతో కూడిన జోరువానను తాను చూసిన దానికే సాక్ష్యం ఇస్తున్నాడు. పెద్దగా ఇందులో ఏమీ లేదు. తను చూసిన దానికే, తను అనుభవించిన దానికే, అంతే. తన విన్న దానికి దేవుడి ద్వారా విన్నాడు. అర్థం చేసుకో. తను ఆ తర్వాత వర్షాన్ని చూసి ఆ వర్షాన్ని అనుభవించాడు. ఈ మూడింటి విషయం అయితే సాక్ష్యం చెప్తున్నాడు. అంతకుమించి ఏమీ లేదు. చూసిన వాటికి, అనుభవించిన వాటికి, వినిన వాటికి అతను ఏమైనాడు? ప్రపంచమంతటికి సాక్ష్యం ఉందని. నేడు 1000 సంవత్సరముల తర్వాత నోవాహు లాంటి ప్రవక్తను మనం ప్రస్తావిస్తున్నామంటే కోర్టు హాల్లో తీసుకొచ్చి భూమిలో నిలబెట్టి సాక్ష్యం ఏమైనా ఇప్పిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు వినమని చెప్తున్నాడు. ఎప్పుడేమంటావు? మౌనం. అంతేనా? మౌనం అయిపో. అంతే. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఈ దేశంలో ఏ దేశంలో అయినా మౌనం అయిపోతాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కనుకనే తన సాక్ష్యమును లోకమంతా సువార్తగా పంచిపెట్టెను. జల ప్రళయము రానున్నదని, ఏకబిగిన జల ప్రళయం రానున్నదని ఏకబిగిన 120 ప్రకటించాడు. తన సాక్ష్యమును సువార్త ప్రపంచమంతా పంచాడు. అది వచ్చిందా లేదా? అవునండి, అది వచ్చిందా లేదా? ఆ రోజున ఇది మూలిగిపోయింది, మీ ఓడూరు మూలిగిపోయింది, మా ఒక్కలంగా మూలిగిపోయింది. అర్థమైందా? చార్మినార్ మూలిగిపోయింది. చార్మినార్ లేదులే, అవునా? అంతా మూలిగిపోయిందా లేదా? ప్రపంచం అంతా మూలిగింది అన్నారండి. ఎవరు మనుషుడు బతికుండడానికి వీలు లేదు. అంతటికి సువార్త బయలు వెళ్ళింది. సొలొమోను గురించి మన శాపదేశ ప్రాణి 1500 ఎన్నో వేల కిలోమీటర్ దూరంలో ఉన్న ఆవిడికి వినపడింది. అర్థమైందా? అలాగే మంచి వార్తలో ఎంత దూరం. ఇలాంటి మీడియా లేదా దినము, ఇలాంటి మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్స్ మీడియా లేదు, ఇలాంటి ఛానల్స్ లేవు. కానీ సొలొమోను మహారాజు యొక్క సాక్ష్యము
ప్రపంచ దేశములంతా వినబడి వాళ్ళంతా చందా పంపారు. బంగారం, వెండి, శ్రేష్టమైనటువంటి దూలాలు పంపించారు, నాపరాళ్ళు పంపారు. అర్థమైందా? ఆ సాక్ష్యం మీడియా ఉందా? ఎలక్ట్రా మీడియా ఉందా? సెల్ ఫోన్ ఉందా? టెలివిజన్ ఉందా? ఏమీ లేని దినమున ప్రపంచవ్యాపితమైంది సువార్త. అది ప్రపంచమంతా నోవాహు తిరిగాడు పాపం. వృద్ధుడైపోయాడు. వృద్ధాప్యమందు వాడలోనికి చేరిపోయాడు. వృద్ధాప్యమందు వాడలోనికి వెళ్ళిపోయి ఇంకంతే, వాడలోనికి వెళ్ళిపోవటమే తరువాయి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. రెండవ సాక్షిగా అబ్రహాము నిలబడిన యొక్క దినమున నేను ఒక ప్రవక్తను, నా యొక్క దినము నేను ఒక ప్రవక్తగా ఉన్నాను. అబ్రహాము ఏమంటున్నాడు? నా యొక్క దినము నేను ఒక ప్రవక్తను. వాక్యం కాదు కానీ దేవుడు అతని ఎత్తుకు వచ్చాను. వాక్యం రాలేదట. అబ్రహాము ఎత్తుకు ఎవరు వచ్చాడు? దేవుడే వచ్చాడు. వాక్యం వాగ్దానం రాలేదు, స్వయంగా దేవుడు వచ్చి వాగ్దానం చేస్తాడు. అబ్రహాము ఎత్తుకు దేవుడే వచ్చాడండి. అది ఎంత అదృష్టం చూడండి. దేవుడు వాగ్దానం చేశాడు, వాక్యం రాలేదు అతను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే చేసిన వాగ్దానం అబ్రహాం అంటండి గట్టిగా పట్టుకున్నాడు. ఇంకోటి మాట ఇచ్చాడు దేవుడు. ఇంకో మాట ఏంటంటే అది పెద్దగా ఏమి కాదు. ఈ జనుల నుండి నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో, ఈ ప్రజల నుండి నిన్ను నీవు ప్రత్యేకపరచుకో. నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. ప్రత్యేకత లేకపోతే భక్తి కొనసాగదు. అది ఆ బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, సంఘశాఖ కావాలి, అన్యులు కావాలి, అందరూ కావాలి. అందులో నేను మెరవాలి. నేను మొరవాలంటే నీ భక్తిని మొత్తం గోకెత్తాడు. చూడండి, నున్నగా మనం గెడ్డలకి ఎత్తాం, అలాగా నున్నగా గోకేస్తాడు. అర్థమైందా? ఇక అంతే, మొరనేవాడు దాన్ని. ఆ వాక్యం నీలో ఏమైనా హల్లెలూయా. నీకు సంగమ, నీకు దేవుడు, నీకు వర్తమానము అర్థం చేసుకొని వారితోనే నీ జీవనము, నీ జీవితము. ఈ 4 కావాలంటే దొరకవా? నాకు స్నేహితులు దొరకరా? బంధువులు దొరకరా? ఏమని చెప్పండి? సంక్షేమ దొరకదా? వాళ్ళ మధ్యకి వెళ్ళి తినలేనా? తాగలేనా? దొరకవండి. ఇవన్నీ అన్యులు దొరకరా? ఇవన్నీ అవలేలుగా దొరుకుతాయి. కానీ ప్రత్యేకించుకోని అబ్రహాముతో చెప్తున్నాడు. మరి నేడు మనం ఏమయ్యాం? అతని సంతానముగా ప్రత్యేకపరుచుకున్నాం. అది అతని మనం ప్రత్యేకపరుచుకున్నాం. ప్రత్యేక జీవితము జీవిస్తున్నాం. ఒక ప్రత్యేకతను లోకమునకు కనబరుస్తున్నాం. లేని ఎడలా అంతే, పాలు నీళ్లు కలిసిపోయినట్లుగా కలిసిపోతాం. కానీ ప్రియులారా, అది ఎంతో ప్రమాదం. అందులో నీళ్ళు నుంచి చెప్పలేవు, అవి పాలో చెప్పలేవు. చూస్తే పాలు, కానీ అందులో నీళ్లు ఉన్నాయి. కానీ పాలు ప్రత్యేకత, పాలు ఎప్పుడు అది కాపాడుకోవాలి. మన ప్రత్యేకత ఎప్పుడు మనము నూనెను నీళ్ళని కలిపి మండించలేవు. 2 మండవు. మండితే నూనెను నీళ్ళని కలిపి మండించగలవు. అది నూనెగా ఉండు, లేకపోతే నీళ్ళగా ఉండు, లేకపోతే పాలుగా ఉండు, లేకపోతే నీళ్ళగా ఉండు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడే చెప్పాడు, అలాగే చేశాడు. కానీ ఎవరిలోనూ కలవలేదు. లోతుతో కలిశాడా? హల్లెలూయా. లోతు ఆ దినమును సంఘశాఖ అండి. లోతు ఎవరండి? ఆ దినమునకు గొప్ప సంఘశాఖ. అతని భార్య చక్కగా మహిళా మండలి అధ్యక్షురాలు, పట్టణ ప్రముఖురాలు ఆమె. ఆమె కారు దిగి రథం దిగి వెళ్తా ఉంది. ఆమెకి వెనకాల 2 ఆడవాళ్ళు కుడి ఎడమలో. అతనేమో ప్రముఖుడు. అది గొప్ప సంఘ. హల్లెలూయా. మూడవ సాక్షి మోషే కోర్టులో ప్రవేశపెట్టే 3వ సాక్షి ఎవరు? 3 సాక్ష్యములతోటి నేను 2 వర్తమానాలు చెప్పాను. కానీ ఇంకా దాని మీద ఇంకొక వర్తమానం నేను మీకు చెప్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. రెండింటికి భిన్నంగా ఉండొచ్చు అది. కానీ దేవుడు అనుమతిస్తే సుమా, నాకు మాత్రం నా చేతుల్లో లేదు వర్తమానం. ఇట్ ఈజ్ నిజంగా ఈ వర్తమానం ప్రపంచం వెళ్తుంది, వాళ్ళంతా చూస్తారు దీన్ని. వర్తమానం మా యొక్క చేతుల్లో ఉండదు. అది ఆ ఏ సమయానికి ఏది ఇస్తాడు అనేది కూడా మాకు తెలియదు. ఇప్పుడు 3వ సాక్షి ఎవరు? మోషే ఎక్కడ పుట్టాడు? శత్రువు ఇంట్లో పుట్టాడు. మోషే ఎక్కడ పుట్టాడు?
శత్రువుల ఇంట్లో పుట్టాడు, శత్రువుల ఇంట్లో పెంచబడ్డాడు. మరణకరమైన సర్పములు లేదా మొసల నుండి అతడు తప్పించబడ్డాడు. ఎందుకంటే దేవునికి ఒక పనిముట్టిగా అతడు మారబోతా ఉన్నాడు. అర్థం చేసుకుంటారా? ఆమేన్, హల్లెలూయా. శత్రువుల ఇంట్లో పుట్టినవాడు అతనే. అతను ఏమన్నాడంటే ఒకసారి, నేను జన్మతః ప్రవక్తను, పుట్టుకతోడనే నేను ప్రవక్తను అంతే. తన తల్లి చెప్పిందంటే, నువ్వు దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశం చెప్పుని దేవుడిని నేను జన్మింపచేశాడు. ఇంకో దేవుడిని అద్భుతాలు చేశాడు మీ తాత ముత్తాతలకి, ఇప్పుడు మనకు కూడా చేస్తాడు. నీకు ఒక ప్రత్యేకత కనబడి ప్రత్యేకత కాపాడుకోమను. అతడేమన్నాడు, నేను జన్మతః ప్రవక్తను అన్నాడు. ఏమన్నా మోషే, నేను జన్మతః పుట్టిన తోడనే నేను ప్రవక్తని చెప్పాడు. ఆ రీతిగా అతను పెంచబడ్డాడు. తల్లిదండ్రుల బోధ పిల్లలకి చాలా అవసరం అండి. ప్రేమతో దేవుని విషయాలు చెప్పాలి. మీకు అర్థమవుతుందండి? ఎందరో తల్లులు తమ పిల్లలకి ప్రాథమిక ఉపాధ్యాయురాలుగా మారిపోతారేటండి. చిన్నప్పుడు చిన్న బాల్యంలో టీచర్ ఏది చెప్తే అదే ఇక్కడ వీళ్ళు పాటించేవారు ఇద్దరు. మా పెద్దోడు బాగుపడి టీచర్ చెప్పింది నేను తిన్న మమ్మీ అని, అదే తల్లి చెప్తే ఇంకా పనిచేస్తాను, చెప్పి ప్రార్థిస్తే అర్థమవుతుందండి. ఆ పసి వయసులో ఆ టీచర్స్లో చాలా ఉందండి. మీ తల్లిదండ్రులకి ఈ రీతిగా లోబడాలి, మీరు ఈ రీతిగా ప్రవర్తించాలి, మీరు ఈ రీతిగా, ఆ మాటలన్నీ వీళ్ళకి చాలా బాగా పట్టుకునేవి. అర్థమవుతుందా? మోషేకి తల్లి బోధించిందంట, తండ్రి కాదు, తల్లి ఉపాధ్యాయురాలుగా మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. కరికిన ప్రియులారా, సాతాను చూడండి ప్రియులారా, కొంచెం సేపేనండి, తప్పైన స్థలంలో పెంచబడ్డాడు. సాతాను కాపురం ఉన్న చోట 40 సంవత్సరాలు ఉన్నట్టండి. ఎక్కడ నా ఉద్యోగం పని మీద ఒక స్వామీజీని కలవాల్సి వచ్చింది. అక్కడ ప్రార్థన చేసుకోవడం లేదు, శివలింగాలు పెద్ద పెద్ద ఆడవాళ్ళు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఆ రాత్రి అతనే భోజనం పెట్టాను. నేనేమో క్యాంప్ వేసేసారు, నాకు వెళ్ళిపోయాను. ఆ స్థలంలో నేను ఉన్నాను. ఆ స్వామీజీకి ఆ ప్రభుత్వంతో కొంత లింక్ ఉంది. సరే, అతను ఆ రాత్రి అతని దగ్గర నుండి అతను తీసుకుని కాకినాడ వెళ్ళాను. అతని ఆశ్రమంలో ఉన్నాను నేను, ప్రార్థన చేసుకోవడానికి. ఒక దొంగ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. అవన్నీ పాములు తిరుగుతాయి. అక్కడ ఏం తిరిగితే సరే, ఒక 20 నిమిషాలు ప్రార్థించి వచ్చిన తర్వాత ఆ వెలుగులో బైబిల్ తీసి, సాతాను కాపురం ఉన్న చోట నీవు ఉన్నావు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? ఇప్పుడు మోసే ఎక్కడ ఉన్నాడు? ఇరువురికి వాక్యం సరిపోయింది లేదా? అప్పుడు నేను అన్నాను, ప్రభువా మీరు కాపాడితే ఈ రాత్రి ఇక్కడ నేను కాపాడబడతాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. అతడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ జన్మించాడు? సాతాను కాపురం ఉన్న చోట. అతడు ఎక్కడ పెంచబడ్డాడో? అయినను తల్లి పాత్రను బట్టి తను ఏమంటున్నాడు? జన్మతః నేను దేవుని ప్రవక్తను. మనం జన్మతః కాదు, మనం అంతా అయిపోయిన తర్వాత వచ్చాం మనం ఇక్కడికి. ఏ అర్థమవుతున్నాయా? వినండి కొంచెం సేపు, పర్వాలేదు, వదిలేస్తాను. పెద్దగా మిమ్మల్ని ఏమీ తీసుకెళ్ళిపోను, ముందుకి కనిపించేసాను. దేవుడి ఈ లోకమునకు కృపాద్వారములు మూసివేసిన తర్వాత జనులు భజన చేయుదురు. ఎప్పుడైనా భజన గురించి విన్నారా? భజన ఎప్పుడు లేదు. భజన మా ఎలిమెంటరీ స్కూల్ మాస్టారు, నువ్వు యేసు భజన చేస్తున్నావురా, నేనేమో ఆ భజన చేస్తాను, మన ఇద్దరం భజనే. కృపాద్వారాలు మూసివేసిన తర్వాత ఇంకా భజనలు చేస్తారటండి. కానీ పదం అలా రాయబడింది. ఇంకేం చేస్తారు? భజనలు. భజన వెళ్ళిపోతున్నాను అంటాడు. అవునా? విన్నారు లేదా మాట? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? భజనకి వెళ్ళిపోతున్నాడు. భజంత్రీలు వేరు మళ్ళా, ఇవి భజనలు. అర్థమైందా? ఇంకను వారు భజనలు చేయుదురు, దేవునికి స్తోత్రములు కలుగుగాక. తెరవబడిన వాడ చుట్టూ జనులు తిరుగుతున్నారట. అంటే తలుపు తెరవబడిన వాడ చుట్టూ జనులు తిరుగుతున్నారు. తలుపు తెరవబడిన వాడ చుట్టూ జనులు తిరుగుతున్నారు, కానీ తెరవబడిన తలుపులోనికి రావట్లేదు అన్నాడు.
ఇందాక పిల్లోని ఏమంటే పాముంది అందులో అని బెదిరించి తీసుకుపోతుంది. పిల్లోడు అందులోకి వెళ్దామమ్మా అన్నాడు. అందులో పాముంది తెలుసా నీకు, కరిచేస్తుంది కుట్టేస్తుంది అని బెదిరించి పిల్లోడిని చుట్టూ తిరిగారు కానీ అందులోకి వెళ్ళారా? హల్లెలూయా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక తలుపు మూసేసిన తర్వాత నీరు కొండ దగ్గరికి వచ్చేసిన తర్వాత వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు తీ. అది మనిషి వేసిన తలుపు కాదు. వాడు తలుపు మనిషి వేసాడా? ఎవరేసారు? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఆ తలుపు దానికి అదే పడిపోయింది, తాళం దానికి అదే పడిపోయింది. అప్పుడు అడుగుతున్నారంట తలుపు తీయమని. కానీ వాడు చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని తలుపు తెరిచే ఉంది. తెరబడిన అవకాశం వారు పోగొట్టుకున్నారు. మూసేసిన తర్వాత వచ్చారు. ఇందాకేమన్నామో, కృపాద్వారం మూసివేయడం తర్వాత మూసేసిన తర్వాత భజనలు. ఏమండి సంఘశాఖల వాళ్ళు బోధిస్తారటండి, ఆకాశం వైపు ఏలెత్తి చూపి అదిగో మేఘము రాబోతున్నాడు. ఏంటి అప్పుడు రాకడైపోయింది. అప్పుడు ఏమైపోయింది? అదిగో మేఘం రాతున్నాడా? ఒక ఆయన రాకడ ప్రకాశం ఆకాశం వైపు చూస్తున్నట్టు ఫోటో వేయించుకుంటాడు. ఏటని పెద్ద బొమ్మ ఫ్లెక్సీ. ఎలా చెప్తాడు? ఆయన పేరేంటి? రాకడా రాకడ ప్రకాశం. అప్పుడు అర్థం చేసుకో. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? అదిగో మేఘము అదిగోంచి వస్తున్నాడు. నా స్వరం ఏముందండి? గర్జించారంటే అండి. ఆ ఏళ్ళ రాకడ అయిపోయిన తర్వాత ఏమిస్తారు? అప్పుడే కృపాద్వారం లాక్ అయిపోయింది. ఇక్కడ కృపా యొక్క ద్వారమో, వారి యొక్క ద్వారమో, వధువు సంఘం యొక్క ద్వారమో లాక్ అయిపోయింది. అన్ని విడిచిపెట్టి ఈమె వెళ్ళిపోయింది. పోటీలో గెలిచింది. రాజుకి భార్యగా వెళ్ళిపోయింది. ప్రయాసపడింది. రాజు యొక్క రాణిగా వెళ్ళిపోయింది. ఏమైనా హల్లెలూయా. రాత్రులు మీకు అదే జరుగుతుంది. ఆ ద్వారము మూయబడక ముందే నువ్వు దుకాణం సర్దేయి అంతే. పెద్దగా ఏమీ లేదు ఇందులో. నేను చదువుకుని వచ్చాను. నేను ఆ దినం రావడం కష్టమైన పని, చాలా కష్టమైన పని అండి. ఒకసారి నేను రాలేను ప్రభు అని అడిగాను. నేను రాలేను, నన్ను విడిచిపెట్టండి, నన్ను ఎందుకు పోగొట్టుకున్నావు? 29 ఆ మధ్య ఎవడన్నా రాగలరా? డబ్బు పుష్కలంగా ఉన్నప్పుడు రాగలరా? చెప్పండి. జీతం వచ్చేస్తుంది కదా, ఇంకా ఇతర ఉన్నాయి నాకు, అవి వచ్చి పడుతున్నాయి. జీతం వచ్చి పడుతుంది. ఉల్లాసాలకి విలాసాలకి జలసాలకి లోటు లేని దినమున ఒకడు వచ్చేంటి వచ్చేస్తానా? నా దుకాణం ముయ్యగలనా? హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? ఏ మూయబడింది? వాడా కృప యొక్క ద్వారము. మీరు ప్రజలను చూసి జాలిపడాలి. వారు రాలేనందుకు నిజముగా వారిని చూసి మీరు దుఃఖపడాలి. అది మీ యొక్క నిజమైన ప్రేమ. వారు ఎన్నో చెప్తున్నారు ఇక్కడ, వారు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. అంతే, అమ్ముతూ ఉంటారు. రాకడ వరకు అమ్ముతూనే ఉంటాడు. రాకడ వరకు హల్లెలూయా. కనుకనే ఇప్పుడు చూద్దాం ప్రియులారా, రాబోచున్నాడు అని అందరూ బుద్ధి లేని కన్యలు తలుపులు తట్టారట. అర్థమవుతుందా? ఎవరు తట్టారు? ఈ కన్య ముందు వెళ్ళిపోయింది లేదా? మిగతా కన్యలో ఏం చేశారు? వాడు తలుపు తట్టారు లేదా? సరే, కృపాద్వారం మూయబడింది లేదా? బుద్ధిగల కన్య వెళ్ళిపోయిన తర్వాత ఈ కన్యలు ఏం చేస్తున్నారు? షౌటింగ్ అంటే నాబింగ్ అంటారు. KNOB, నాబింగ్. అర్థమైందా? తట్టుట. తలుపు చేయి. అది ఆ తలుపు ఎవరు తెస్తారని తీగాడా? వేసేసాడు కదా. జాలి ఉందా? అక్కడ తలుపు వాడి తలుపు తీగాడా? మరి జాలి ఉండాలిగా. రెండు. ఇక్కడ కృపాద్వారం మళ్ళీ తెరుస్తానని అన్నాడా? జాలి ఉందా? జాలి. నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. నీకు ఇచ్చిన సమయమో దాన్ని శాసనంగా గడిపేశావు. విందులతో, వినోదములతో, సంతోషములతో గొప్పగా గడిపేశావు. క్లబ్లు పబ్బులు ఓరెత్తించావు. బార్లు గీర్లు అన్నీ కూడా శోభనంగా పోతాయి. అక్కడ ఆ ధనవంతుడు అదే స్థితిలో ఇప్పుడు అక్కడ ఉన్నాడు. నరకంలో ఏం చేస్తున్నాడు? బీతాహతంగా అరుస్తున్నాడు. అర్థమైందా?
జ్ఞాని గ్రహిస్తాడు. ఆత్మ సంబంధమైన జ్ఞాని ఏం చేస్తాడు? భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో సంభవింపవు సంగతులను అంతరంగమందు అతడు ఒక గ్రహింపుని కలిగి ఉంటాడు. అప్పుడు తన జ్ఞానముతో అతడు ఏం చేస్తాడో మనసుతో ఆలోచిస్తాడు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ముప్పు, ఏది నిప్పు. అర్థమైందా? అప్పుడు తన బిడ్డలను, తన భార్య బిడ్డలను, తన సంఘ బిడ్డలను అతడు కాపాడుకుంటాడు. అతడు ప్రార్థిస్తాడు. ఈ 3 తలుపులు ఎంత విలువైనవి ఒకసారి చూసుకో. బుద్ధిగల కన్యతే నిన్ను ఆరాధించాను, నీకు డబ్బు ఇచ్చాను, నీవు ఒక్కసారి ప్లీజ్ అని తలుపు తడుతుంది. బట్ ఈ వాజ్ నాట్ ఓపెన్ ద డోర్. అతను తెరిచాడా? తన భార్య తెలిపాడు, వెళ్ళలేదా? ఎస్తేరు తన భర్తతో వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళు ఓడిపోయామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు వెనక్కి. కానీ కన్యం చేస్తే తట్టుతుందంటే పాపం. ఎందుకంటే నూనెకెళ్ళి వచ్చింది. అప్పుడు ఆ దివిటిని దేదివ్యమానం కలిగిస్తుంది. అప్పుడు నూనె కొనవద్దు, దానికి ముందే నూనె కలిగి ఉండాలి. దానికి ముందు దివిటిని దేదివ్యమానంగా వెలుగుతూ ఉండాలి. రోజు నూనె రిజర్వ్లో ఉండాలి. అందుకే నీ తలకి నూనె తక్కువ చేయొద్దు. ఆ ప్రార్థన ద్వారా అభిషేకం యొక్క నీకు తక్కువ కాకూడదు అన్నాడు. నీకు నూనె తక్కువ కాకూడదు. ఆమె వచ్చి తలుపు కొట్టు. ఇవన్నీ ఎవరికి వినిపిస్తున్నాడో దేవుడు? ప్రతివాదికి. హల్లెలూయా. కొంచెం చూద్దాం ప్రియులారా. 120 సంవత్సరముల తర్వాత వర్షం కురిసినది. అతడు బోను నుండి దిగిపోయాడు. ఇప్పుడు బోన్లో ఎవరు ఎక్కారు? మోషే ఎక్కాడు. ఇప్పుడు బోన్లో ఎవరున్నారు? తన సాక్ష్యాన్ని వినిపిస్తున్నాడు. నేను జన్మత ప్రవక్తని, నిజమే తప్పైన స్థలంలో నేను జన్మించాను, తప్పైన స్థలంలో నేను జీవించాను, కానీ నేను దేవుని ప్రవక్తని, కానీ దేవుని చేసిన అద్భుతాలు చెప్తున్నాడు. కర్ర కింద అయితే పామైంది. మోషే ఏది చేస్తే అంటే ఈ అబద్ధ మంత్రికులు కూడా అదే చేశారు. సేమ్ లాస్ట్ ఒక సూచక్రియ చేయమన్నాడు. మోషే నీ చేతిలో ఏమి కర్ర ఉందన్నాడు. ఇలాగే జరిగిందండి సంభాషణ. కింద పడాయి అన్నాడు. మోషే అంటే కింద పడదు, పామైంది. వాళ్ళ కర్ర కింద వేసారు, అవి కూడా పాములే. ఓ పరో చిన్న చిన్న తప్పళ్ళు చేసి ఇప్పుడేమంటావు? మోషే నిశ్చేష్టుడు అయ్యాడు. మోషే ఏమయ్యాడు? కానీ దేవుడు ఏం చెప్పాడు? కానీ ఏదో ఒక అద్భుతమో. ఆ పాములు అయిపోయాయి వాళ్ళ కర్రలో. నా కర్ర పాము అయింది. వాళ్ళ పాములన్నీ వచ్చేసి నా పాముని చంపేసి నన్ను చంపేస్తాయేమో అని అనిపిస్తా. ఎక్కువ పాములు కదా, మీకు అర్థం అవ్వలేదు. కొంచెం నిశ్చేష్టుడు అవ్వవా నువ్వు? కానీ దేవుడు మోషే పాము వారి పాములు మింగేసింది. వాళ్ళేమన్నారు మాంత్రికులు, ఇది దైవశక్తి. మరి మీదే శక్తి అది. అప్పుడు ఫరో చిన్నపోయాడు. అప్పుడు మళ్ళా తోకను ముట్టాడు. ఇలాగ కర్ర అయింది. తీసుకొని కర్ర అన్నాడు. అర్థమైందా? కర్రలు ఏమున్నాయి? పాములు ఉన్నాయి. ఏమైనా హల్లెలూయా. కర్రలు ఏమున్నాయి? నిలవబెట్టబడిన ఆ కర్ర మీద ఏముంది? పాముంది. సర్పం ఉందా లేదా? అది కూడా ఒక ఆత్మే. కర్రలు ఏమున్నాయి? పాములు ఉన్నాయి. అందులో ఒకటి కాదు. మోసే పాము, మాంత్రికుల పాములు, కర్ర. ఆ కర్రతో జయించుకొచ్చాడండి అతను. అది ఏమైనా బాణమా? అతను పెద్ద కట్టా? అయితే పెద్ద బళ్ళమా? ఏదన్నా ఇజ్రాయెల్ లాంటి మిసైల్ అది ఏమన్నా? వట్టి కర్ర, ఎండిన కర్రది. అది ఏది? అందరి చేతుల్లోనే కర్రలు ఉన్నాయి. ఏలే చేతిలో కర్ర ఉంది. తోలి తట్టి కట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రవక్తలు తన సాక్ష్యాన్ని ఏం చేస్తున్నాడు అని మాంత్రికులు సాక్ష్యం ఇచ్చారు. మోసేకు పరిచర్య ఇవ్వబడింది, సూచనలు ఇవ్వబడ్డాయి, స్వరణలు ఇవ్వబడ్డాయి. మోసేకి ఏమి ఇవ్వబడ్డాయి చెబుతున్నాడు. నాకు పరిచర్య ఇవ్వబడింది, నాకు సూచనలు, నాకు స్వరములు ఇవ్వబడ్డాయి. ఆ రీతిగా నేను వాడబడ్డాను. ఎక్కడ నాకు వాటమి లేదు. నేనేమి చేశాను చూసుకోమన్నాడు. నైలు నది నీళ్ళగా మార్చాను. అర్థమైనా? అతని ద్వారా దేవుడు చేసిన కార్యములన్నీ కోర్టు హాల్లో ప్రధాన న్యాయాధిపతికి ఏం చేస్తున్నాడు? అతడు విన్నవిస్తున్నాడు. వింటున్నావా? అవును, జరిగేలేదా? నువ్వు నాతో పాటు ఉన్నావు. నువ్వు పరలోకం సృష్టించినప్పుడు 3 దూతలు ఉన్నారు. గాబ్రియేలు, మికాయేలుతో పాటు ఇతను ఉన్నాడు. అంతా అతనికి తెలుసు.
సిస్టమ్ అంతా అతనికి అంతా చూశాడు. మోసే చేసిందంతా చూశాడు. మౌనం అయిపోయేది. తిరిగి చెప్పడానికి జవాబు అతని దగ్గర లేదు. మోసే మీద నేరం మోపలేకపోతున్నాడు. దేవుని మీద నేరమో తన వాదములను వినిపించలేకపోతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? స్వరములు అప్పగించబడిన పరిచర్య అంతా లేఖనానుసారమైనది. దేవుడు మోషేకి అప్పగించిన పరిచర్య అంతా అలాంటిది, ఎప్పుడు లేఖనానుసారమే. ఏదైనా తోట నుండి నేటి వరకు కూడా లేఖనానుసారంగా ఉండాలి. అదే పరిచర్య. ఈ పరిచర్య లేఖనానుసారం. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా వర్తమానమైన ఇది లేఖనానుసారమైంది. ఇది ఒక పరిచర్య. అతని పరిచర్య ఎంత ఎలాంటిది? అతనికి ఏమి ఇవ్వబడ్డాయి? సూచనలు, అతనికి స్వరములు అన్నీ ఇవ్వబడ్డాయి. తద్వారా పరిచర్య జరిగింది. అదంతా కూడా లేఖనానుసారమైంది కనుకనే అతని కార్యములు, దేవుని కార్యములు అతని ద్వారా వెల్లడయ్యాయి. ఫరో నోరు మూసాడు, కోటాల్లో సాతాను నోరు మూసాడు. మరి మాట్లాడడానికి అవకాశమో వారికి లేదు. ఫరో సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. అతని కిరీటంలో ఒక బొమ్మ ఉంటుంది, కాటు వేటే సిద్ధంగా ఉన్న ఒక సర్పం ఉంటుంది అతని కిరీటం. అతడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడో మనం ఈజీగా అతను తెలుసుకో. అతను ఫరో సాతాను ప్రతినిధి అతను. అప్పుడు అర్థమైపోయింది మనకి. అర్థమైందా? పరిచర్య లేఖనానుసారమైనది. అది దేవుడు, అది దేవుడని మోసే ఎరిగి ఉన్నాడు. మోసే సాక్షి ఇచ్చి బోన్ దిగి వెళ్ళిపోయాను. మోసే సాక్షి ఇచ్చి ఏం చేశాడు? మనం మూడు సాక్ష్యాలు. 4వది యెహోషువ. మనకి దేవుని చిత్తమైతే రాబో ఆదివారము మనం దాన్ని చూడాలి. యెహోషువ ఒక సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతున్న దేవుని స్తోత్రం కలనుగా. హల్లెలూయా. మన వర్తమాన పేరేటి? ఏది పొద్దున ఫస్ట్ మెసేజ్ అయింది. ఇప్పుడు సెకండ్ మెసేజ్ మనము చెప్పుకున్నాం. కనుక 9:15 కనుక మనము పునరాత్రి భోజనాన్ని ప్రారంభిద్దాం. దేవుడి వాక్యము మీ వినికిడిలో దీవించును గాక. అందరూ కళ్ళు